So tonight, a lot of your troubles are going to end. ఈ యొక్క రాత్రి సమయమున మీ యొక్క కష్టాలన్నీ కూడా వెళ్ళిపోతాయి. If you believe, say amen. ఆ మాట నమ్మినట్లయితే ఆమేన్ అని చెప్పండి. Tonight, God is going to change your destiny. దేవుడు మీ యొక్క ఉద్దేశాన్ని లేకపోతే నీ యొక్క గమ్యంని మార్చబోతున్నాడు. Hallelujah. హల్లెలూయా. Tonight, God is there so He can guide you and lead you into 2022. ఈరోజు దేవుడు మిమ్మల్ని 2022వ సంవత్సరంలోకి ప్రవేశింపబెట్టడానికి ఇక్కడ ఉన్నాడు. Amen. ఆమేన్. Are you excited, guys? మీరందరికీ ఉత్సాహంతో ఉన్నారండి? Turn to your neighbor and say, 2022, I'm going to change. మీ యొక్క పక్కనున్న వారి వైపు తిరిగి చెప్పండి, వచ్చే సంవత్సరం నేను మారిపోబోతున్నానని చెప్పండి. Hallelujah. హల్లెలూయా. So look at me carefully. నన్ను జాగ్రత్తగా చూడు. My tummy is going to go away. నాకు పొట్ట లోపలికి వెళ్ళిపోతుంది. I'm going to get some muscles. నాకు కండలు రాబోతున్నాయి. Hey, come on, yeah. Come on. Do you believe that? అలాగే చూడదండి, చెప్పండి, నమ్మండి ఆ మాటని. Hallelujah. హల్లెలూయా. I'm going to start eating healthy. నేను చాలా మంచి ఆహారం తినబోతున్నాను. I'm going to start eating healthy food. మంచి శ్రేష్టమైన ఆహారం తినబోతున్నాను. I'm going to start reading healthier words. నేను మంచి ఆరోగ్యకరమైనటువంటి మాటలు మాట్లాడుకోబోతున్నాను. I'm going to start listening to the right words. నేను సరైన మాటలు వినబోతున్నాను. My mind is going to change. నా యొక్క ఆలోచనలు మారిపోతాయి. How many of you believe that? Say amen. ఎంతమంది నమ్ముతున్నారు? ఆమేన్ అని Come on, చెప్తాం. clap your hands and shout amen. చప్పట్లు కొట్టండి, గట్టిగా అరుస్తూ చెప్పండి ఆమేన్. Hallelujah. హల్లెలూయా. I believe that. నమ్ముతున్నారా అండి? Okay, repeat this after me. I believe it. I believe it. I see it. I see it. And I'm going to conquer it. I'm going to conquer it. Amen. Amen. Repeat this again. I see it. I see it. I believe it. I believe it. And I conquer it. And I conquer it. Conquer your fear tonight. మీ యొక్క భయాన్ని జయించండి ఈ రోజున. Hallelujah. హల్లెలూయా. Conquer what is about to conquer you. నిన్ను ఏదైతే జయించడానికి ప్రయత్నిస్తాదో దాన్ని మీరు జయించండి. Amen. ఆమేన్. Come on, turn to your neighbor and say, look at me. I'm a lion tonight. పక్కన ఉన్న వారికి చెప్పండి, నేను ఈరోజు సింహాన్ని. I'm turning out to be a lion. నేను సింహంలా మారబోతున్నాను. Amen. ఆమేన్. Hey, just look at the lion. It doesn't care if the elephant is too fat or thin. గుర్తుంచుకోండి, సింహము ఏనుగుని చూసి భయపడితే ఎంత పెద్దగా ఉన్నా కూడా ఎంత బండగా ఉన్నా కూడా. The lion doesn't care if the giraffe is too tall or short. ఏమంటే ఆ జిరాఫ్ అయిన పొడవైనటువంటి ఆ యొక్క యానిమల్ని చూసి ఎంత మాత్రం భయపడదు సింహము. Tap your neighbor and say, you're a lion too. పక్కన వారి తిరిగి తట్టి చెప్పండి, మీరు కూడా సింహమే. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. I'm going to eat whatever comes in my way. నా యొక్క దారిలో ఏదైతే నేను దాన్ని తినేస్తాను. Amen. ఆమేన్. Amen. ఆమేన్. Are you going to eat away or not? Let's eat some word tonight. ఈరోజు వాక్యాన్ని తిందాం కొంచెం. Amen. ఆమేన్. Are you ready? All right. So tonight, I'm going to complete the topic that I started on Sunday. నేను ఆదివారం ప్రారంభించినటువంటి అంశాన్ని ఈరోజు ముగించబోతున్నాను. It's called time and its uses. దాని యొక్క పేరేంటంటే సమయము, దాని యొక్క ఉపయోగాలు. All right. So time and its uses. సమయము, దాని యొక్క ఉపయోగాలు. All right. So I told you the greatest enemy of success is not success, but it is the fear of failure. ఏంటి విజయకునేటువంటి అతిపెద్ద శత్రువు ఎవరంటే అది విజయం కాదు కానీ ఓడిపోతామేమోనన్న భయము. You know, we all fear failure. మనం అందరం కూడా ఓడిపోతామేమోనని భయపడతాం. They think they might fail. వాళ్ళు అనుకుంటారు నేను ఓడిపోతానేమో. So they give up trying. వాళ్ళు అలా ఆలోచిస్తూ వాళ్ళు వదిలేస్తారు ప్రయత్నించడం. How many times were you in that situation? ఎన్నిసార్లు అలాంటి స్థితిలో నువ్వున్నావు? They don't try to do something new. నువ్వు ఏదన్నా కొత్తగా చేయకుండా ఉంటావు. Why? Because you have failed before. ఎందుకంటే నువ్వు ముందు విఫలమై ఉన్నావు కాబట్టి. Because you tried and you failed. ఎందుకంటే నువ్వు ప్రయత్నించి నువ్వు విఫలమయ్యావు కాబట్టి. And you have become a laughing stock back then. A laughing stock back then. నువ్వు చాలా అంటే నువ్వు నవ్వుల పాలయ్యావు కాబట్టి. So you thought maybe if I do that again I'm going to fail. నువ్వు అనుకుంటావు ఒకవేళ ఆ పని మళ్ళీ చేస్తే నేను మళ్ళీ విఫలమైపోతానేమో. So let me not try it. కాబట్టి నేను ట్రై చేయొద్దు ఎంత మాత్రం ఆ పని కూడా. My dear friend, tonight I'm telling you, tonight is a night where you're going to try it again and again. స్నేహితులారా, నేను చెప్తున్నాను, ఈ యొక్క రాత్రి నువ్వు అదే పని పదే ప్రయత్నించే రాత్రి. You're going to do it again. నువ్వు మరలా చేస్తావు అదే You're పని. going to do it again. మీరు మరలా చేస్తావు. Till the time you succeed. నువ్వు విజయవంతం అయ్యేంత వరకు కూడా You are going to do it again. మనం అందరం కూడా మరలా చేయబోతున్నాము. Hallelujah. హల్లెలూయా. Turn to your neighbor and say, I am not skipping. పక్కనున్న వారికి తిరిగి చెప్పండి, నేను వదిలేయట్లేదు. I am not quitting. నేను దాన్ని దాటివేయట్లేదు. I am doing it. నేను చేయబోతున్నాను. Amen. ఆమేన్.
I am doing it. నేను చేయబోతున్నాను. Second one is, I want you to really believe, get this in your heart. నేను చెప్తున్నా ఏంటంటే మీరు నిజంగా నమ్మినట్లయితే దీన్ని మీ హృదయంలో ఉంచుకోండి. You need the statement that I'm about to give, you need to keep it in your heart. నేను ఒక మాట చెప్పబోతున్నాను, అది మీ హృదయంలో ఉంచుకోవాలి. మీరు You need to imprint it. మీరు మీ హృదయంలో దాన్ని ముద్రించుకోవాలి. Implant it. మీరు దాన్ని హృదయంలో మీరు నాటుకోవాలి. The statement is, success is the potential destiny of all created things. ఆ యొక్క మాట ఏంటంటే విజయము సర్వ సృష్టి యొక్క సాధ్యపడే గమ్యము. Success is my potential destiny. విజయము నా యొక్క గమ్యమై ఉన్నది. Amen. ఆమేన్. It is my potential destiny. అది సాధ్యపడే గమ్యము. So never give up. సో ఎప్పుడు వదిలేయొద్దు. The reason why I'm telling it is a potential destiny is because it depends on a few factors. అది సాధ్యపడే గమ్యం ఎందుకు చెప్తున్నా అంటే దానికి గల కొన్ని కారణాలు ఉన్నాయి. You really can't make a seed fruitful when it's lying on a granite. ఎందుకంటే ఒక విత్తనాన్ని నువ్వు ఏదైనా బండలో నాటినట్లయితే దాన్ని ఒక ఫలభరితంగా నువ్వు మార్చలేవు. You need to plant the seed in the soil. నువ్వు ఆ యొక్క విత్తనాన్ని నువ్వు ఆ నేలలో లేదా మట్టిలోనూ నాటాలి. That is where the seed will be meeting its destiny. అప్పుడు మాత్రమే ఆ యొక్క విత్తనము దాని గమ్యాన్ని చేరుకుంటుంది. Tonight you are going to meet your destiny. ఈ రోజు నీ యొక్క గమ్యాన్ని నువ్వు చేరబోతున్నావు. Hallelujah. హల్లెలూయా. Repeat this after me. Tonight నా తర్వాత చెప్పండి, ఈ రోజు ఈ యొక్క రాత్రి I am leaving all my negative thoughts. నేను నా యొక్క నెగటివ్ థాట్స్ అన్ని వదిలేస్తున్నాను. I am going to leave my unsuccessfulness. నేను నా యొక్క వైఫల్యాలన్నింటినీ వదిలేస్తున్నాను. And I am going to enter my successfulness. నేను నా యొక్క విజయవంతంలోనికి నేను అడుగు పెట్టబోతున్నాను. Hallelujah. హల్లెలూయా. So what does success mean? కాబట్టి విజయం అంటే ఏంటి? Success is the completion and fulfillment of the original intent of your existence. విజయము అంటే నీ యొక్క జీవనానికి గల నిజమైన కారణం. Amen. ఆమేన్. That is exactly what is called success. విజయం అంటే అదే. For example, if I thought I want to reach here ఉదాహరణకి నేను ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళాలనుకోండి, and I walk, నేను నడిస్తే that is success. అది విజయము. How many of you were successful tonight in reaching the church? ఎంతమంది విజయవంతంగా చర్చికి వచ్చారు ఈ సాయంత్రం Come on సమయం? guys, clap yourselves. చప్పట్లు కొట్టండి. Hallelujah. హల్లెలూయా. You were able to do it. మీరు చేయగలిగారు ఈ పని. The world tells you you're a failure. నువ్వు లోకం చెప్తాను ఒక విఫలం అని చెప్పేసి. Tell the world I'm not a failure. లోకానికి చెప్పండి నేను ఎంత మాత్రం వైఫల్యాన్ని కాదు. I made it today. నేను చేయగలిగాను ఈ రోజు. I made it tonight. నేను చేయగలిగాను ఈ రాత్రి. And I'm going to make it tomorrow. నేను రేపు కూడా చేయగలగబోతున్నాను. And I am going to make it forever. నేను ఎప్పుడు కూడా చేస్తూనే ఉంటాను. Come on church, clap your hands and thank చప్పట్లు కొట్టండి అందరూ God. కూడా. Oh man, what is success? Success is what you think you can do. ఏంటి విజయం అంటే నువ్వేదైతే ఏదైతే చేస్తావో అదే చేయగలవు. Success is to discover your purpose. నీ యొక్క ఉద్దేశాన్ని కనుగొనడమే నీ యొక్క And విజయం. dying it, completing it before you die. అంటే అది చేయడం అంటే నువ్వు మరణించే ముందు దాన్ని చేయడమే విజయము. Hallelujah. హల్లెలూయా. Whatever you thought in the year 2021, if it was not possible, I'm telling you, try doing it again in 2022 because you are going to make it. అంటే ఈ సంవత్సరం అంతట్లో ఏదైతే నువ్వు చేస్తూ విఫలమయ్యావో అది అసాధ్యం అని అనుకున్నావో 2022 సంవత్సరం కూడా నువ్వు అదే చేయి, నువ్వు సక్సెస్ పొందుకుంటావు. Success should not be measured by what other people do. విజయము ఇతరులు ఏం చేస్తారో దాన్ని బట్టి నిన్ను కొలుచుకోవద్దు. Don't compare yourself with your neighbor. నిన్ను ఎప్పుడు కూడా నీ పొరుగు వాళ్ళతో నువ్వు ఎప్పుడు కూడా కంపేర్ చేసుకోవద్దు. Don't compare yourself with your friend. నీ యొక్క స్నేహితునితో నువ్వు కంపేర్ చేసుకోవద్దు. His purpose is different, your purpose is different. ఆయన యొక్క ఉద్దేశం వేరు, నీ యొక్క ఉద్దేశం వేరు. I cannot compare myself with Elon Musk. నేను ఎలాన్ మస్క్ తో నేను కంపేర్ చేసుకోలేను. I don't compare with you. నేను నీతో కంపేర్ చేసుకోలేను. I am a class apart. నేను ప్రత్యేకపరిచినటువంటి వ్యక్తిని. Hallelujah. హల్లెలూయా. Hallelujah. Hallelujah. You are a class apart. నీవు ప్రత్యేకపరిచినటువంటి వాడవు. You are different from your neighbor. నీవు నీ పక్కన ఉన్న వారి కంటే వ్యత్యాసం కలిగిన వాడవు. Just because he earns $1 lakh per month doesn't mean that you necessarily need to earn $1 lakh per month. ఏదో ఆయన ₹1,00,000 సంపాదిస్తున్నాడు కదా అని నువ్వు కూడా ₹1,00,000 సంపాదించిన అవసరం Your లేదు. purpose is different. నీ యొక్క ఉద్దేశము వేరే ఉన్నది. Your mission is different. నీ యొక్క గమనం Your వేరేదే vision ఉన్నది. is different. నీ యొక్క దర్శనము వేరేదే ఉన్నది. So success for you is different. కాబట్టి విజయము నీకు వేరేదే ఉన్నది. Turn to your neighbor and say, don't compete with me. పక్కన ఉన్న వారి తిరిగి చెప్పండి, నాతో పోటీ పడొద్దు. I am a class apart. నేను ప్రత్యేకించబడ్డాను. Hallelujah. హల్లెలూయా. I am a class apart from నేను you. ప్రత్యేకించబడ్డాను. So it is about outclassing other people.
విజయం అంటే నీ యొక్క చుట్టుపక్కల ఉన్న వారి మీద విజయం, లేకపోతే వారందరి కన్నా నువ్వు స్పెషల్గా కనిపించడం. Amen. ఆమేన్. Amen. You're unique in your own నీవు creation. నువ్వు చాలా ప్రత్యేకంగా చేయబడ్డావు. So, do not measure success by what other people are doing. కాబట్టి వేరే వాళ్ళు ఏం చేస్తున్నారో అని చూసి నీ యొక్క విజయాన్ని నువ్వు కొలుచుకోవద్దు. Do not measure success. Most of you are thinking, well, Pastor, probably my life was not so successful. చాలా మంది ఏమనుకుంటారంటే, పాస్టర్ గారు బహుశా నాకు జీవితం అంత విజయవంతంగా My లేదేమో, 2021 was not successful. నా యొక్క 2021 సంవత్సరం అంత విజయవంతంగా లేదు. You are just searching for points to blame. నేను ఏదో నువ్వు అక్కడ అది చేయట్లేదని, ఇది చేయలేదని, ఇది అవ్వలేదని చెప్పేసి సాకులను వెతుకుతున్నావేమో. And we all got a favorite saku for 2021. 2021 సంవత్సరంలో మనందరికి చాలా ఇష్టమైన సాకు దొరికింది. What is that saku? అదంతా ఏంటండి? Corona. కరోనా. My dear friends, I'm going to tell you a testimony of mine right now. నేను చెప్తున్నా, నాకు సాక్ష్యం చెప్పబోతున్నాను. In 2021, 2021 సంవత్సరంలో during the corona time, ఆ యొక్క కరోనా సమయంలోనే, while I was affected with corona, నేను ఎందుకు నాకు కరోనా వచ్చిందంటే, while I was affected with నా corona, కరోనా వచ్చినప్పుడు are you there? Freshly, ఆ కరోనా వచ్చిన స్టార్టింగ్ లో I started constructing a villa. నేను ఒక భవంతిని నిర్మించడం ప్రారంభించాను. I started buying a house. నేను ఒక ఇల్లు కొందామని, లేదా ఇల్లు కొనడం I ప్రారంభించాను. was planning on starting a school. నేను ఒక స్కూల్ ప్రారంభిద్దాంలే అని నేను ప్రణాళిక చేస్తున్నాను. What was I infected with? నాకేం వచ్చిందండి? Corona. కరోనా. The same thing that some people got. చాలా మందికి కూడా అదే వచ్చింది. I didn't stop my planning. నేను నా యొక్క ప్రణాళికను ఆపలేదు. I didn't stop my execution. నేను నా యొక్క ప్రణాళికల్ని చేయడం నేను ఆపలేదు. As a matter of fact, I sent my first 10% for that construction after the report came positive. నిజంగా చెప్పాలంటే నాకు పాజిటివ్ వచ్చిన తర్వాతనే ఆ కన్స్ట్రక్షన్ గల 10% నేను పంపించాను. Because I knew Corona couldn't stop me. ఎందుకంటే నాకు తెలుసు కరోనా నన్ను ఆపలేదు కాబట్టి. Hallelujah. హల్లెలూయా. My dear friends, నా ప్రియ స్నేహితులారా, whatever God has given you the vision to do, దేవుడు నీకు ఇచ్చిన దర్శనం ఏదైనప్పటికీ కూడా, I am telling you, no COVID can't stop you. నేను చెప్తున్నాను, కోవిడ్ గానీ ఇంకేవిడ్ గానీ ఆపలేదండి. Hallelujah. హల్లెలూయా. The only person who can stop it నిన్ను ఆపలిగిన ఏకైక వ్యక్తి ఎవరంటే is you. నువ్వే. So don't let you stop you. కాబట్టి నిన్ను నువ్వు ఆపుకోవద్దు. Amen. ఆమేన్. Hey, say it like that. Don't let you stop you. కాబట్టి నిన్ను నువ్వు ఆపుకోవద్దు. No, say it like that. You stop you. కాబట్టి నువ్వు ఆపుకోవద్దు. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Who can stop you? ఎవరు ఆపగలరండి నిన్ను? Only me. నేను మాత్రమే. So only me can stop me. కాబట్టి నేను మాత్రమే ఆపగలను. Turn to your neighbor and say, you can't stop me. పక్కన నుండి చెప్పండి, నువ్వు నన్ను ఆపలేవు. Turn to your other neighbor and say, you also can't stop me. ఇటు పక్కన ఉన్న వారు ఇప్పుడు చెప్పండి, నువ్వు కూడా నన్ను ఆపలేవు. Only I can stop myself. నేను మాత్రమే ఆపగలను. Better get that implanted in your brains. బ్రదర్ చెప్పుకో, అది బాగా గుర్తుంచుకోండి ఆ మాట. No, in your brains. ఆ యొక్క మాట మీరు అందరు గుర్తుంచుకోండి. Come on, in your brains. మీ యొక్క బుర్రలో. Yeah, exactly. Hallelujah. Where should you get that implanted? Come on. You know, this is what somebody quoted. What lies before me? What lies before me? నా ముందున్నది, what lies behind me, నా వెనకాల ఉన్నది is nothing compared to what lies within me. నాలో ఉన్నదానికంటే పోల్చుకుంటే అది ఏమీ కాదు. Hallelujah. హల్లెలూయా. It is nothing compared to what lies within me. నాలో ఉన్నదానికంటే నా చుట్టూ ఉన్నది ఏది కాదు. That is the reason why in Ephesians 3:20 we see, now to him who is able to do immeasurably more than all we can ask or imagine, according to his power that is at work within us. ఆ కారణంగానే ఎఫెసీయులకు రాసిన పత్రిక 3:20 రాయబడింది, మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనం అడుగు వాటిని అన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికంగా చేయ శక్తి గల దేవునికి. Where is the power? ఎక్కడుందండి శక్తి? Within. You shouldn't read. You should read the verse carefully. Where is the power? శక్తి ఎక్కడుందండి? Let's read that again. Are you ready? మళ్ళీ చదువుదాం. Now to him who is able to do immeasurably more than all we can ask or imagine, according to his power that is at work within us. In Telugu it is మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికంగా చేయ శక్తి గల దేవునికి. Where is the power? ఎక్కడుందండి శక్తి? It is not above.
అది పైన లేదు, It is not below. కింద లేదు, It is not outside. అది బయట లేదు, It is not in your friend. అది నీ యొక్క స్నేహితునితో It is not లేదు, in your husband. నీ యొక్క భర్తలో లేదు, It is not in your wife. నీ యొక్క భార్యలో It is లేదు, not in your children. నీ యొక్క పిల్లల్లో It లేదు, is within. అది నీ You. లోపల ఉన్నది. Hallelujah. హల్లెలూయా. Come on, tell your neighbor, there is a lot of power in me. చెప్పండి, నాలో చాలా శక్తి ఉన్నది, And I am going to unleash it in 2022. నేను 2022 సంవత్సరంలో దాన్ని వాడబోతున్నాను, బయటికి వదలబోతున్నాను. Hallelujah. హల్లెలూయా. You're going to watch me fly. నేను ఎగరబోతున్నాను, నువ్వు చూడబోతున్నావు. Amen. ఆమేన్. Turn to your neighbor and say, I'm going to fly in 2022. నేను ఎగరబోతున్నానండి 2022 సంవత్సరంలో. I'm going to zoom in 2022. నేను జుయ్యని ఎగరబోతున్నాను. Hallelujah. Hallelujah. హల్లెలూయా. What am I going to do? Zoom. Come on, turn to your neighbor and say zoom. జూమ్ అని చెప్పండి పక్కన ఉన్న వారికి. I'm going to zoom into 2023. నేను జుయ్యని ఎగరబోతున్నాను 2023 సంవత్సరంలో. లోపలికి 2023 సంవత్సరం లోపలికి నేను దేకను. Amen. నేను కూర్చోను. I'm not going to wait and watch. I'm going to zoom. ఆమేన్. I want to zoom, man. Have you ever watched a fast car? ఎప్పుడన్నా మీరు వేగంగా వెళ్తున్నటువంటి కారుని చూసారా? This Formula 1. నాకు ఫార్ములా 1 కారుని చూసారా? I really love Formula 1. నాకు ఫార్ములా 1 అంటే చాలా ఇష్టం. Why? Because it's very fast and exciting. ఎందుకంటే చాలా ఫాస్ట్గా వెళ్తాయి కాబట్టి కార్స్ చాలా ఉత్సాహంగా ఉంటుంది కాబట్టి. So turn to your neighbor and say, the power is within you. పక్కన ఉన్న వారు తిరిగి చెప్పండి, శక్తి నీలో ఉన్నది, Don't look out. బయట చూడొద్దు. So when you understand your purpose, it becomes personal. ఎప్పుడైతే నువ్వు నీ యొక్క ఉద్దేశాన్ని నువ్వు కనుగొంటావో అది వ్యక్తిగతంగా మారుతుంది. That's when you will realize that you are not a mistake. అప్పుడు మాత్రమే నువ్వు అర్థం చేసుకుంటావు నువ్వు ఒక తప్పిదము కాదని. You are not a mistake. నువ్వు ఒక తప్పిదం కాదు. You are born because of a purpose. నువ్వు ఒక ఉద్దేశం పట్ల నువ్వు జన్మించావు. Hallelujah. Hallelujah. You are born because of a purpose. ఒక ఉద్దేశం పట్ల నువ్వు జన్మించావు. All right, so we have seen that many other plans in a man's heart, but it is the Lord's purpose that prevails in Proverbs 19:21. ఆ సామెతలు 19:21లో మనం చూస్తాం ఏంటంటే, నరుని హృదయంలో ఆలోచనలు అనేకములుగా పుట్టును, యెహోవా యొక్క తీర్మానమే స్థిరము. యెహోవా యొక్క తీర్మానమే. So it is the purpose of the Lord which is going to prevail. కాబట్టి యెహోవా యొక్క ఆ ఉద్దేశం నెరవేరుతుంది. So better make your plans depending on the purpose. కాబట్టి ఆ యొక్క ఉద్దేశాన్ని ఆనుకొని నీ యొక్క ప్రణాళికలు నువ్వు వేసుకో. Don't make your plan then go for the purpose. కానీ నువ్వు ప్రణాళిక ఫస్ట్ వేసుకొని తర్వాత ఉద్దేశం వైపు Because if వెళ్ళొద్దు. you plan according to you, the purpose of the Lord is different. నువ్వు నిన్ను ఆనుకొని నీ యొక్క ప్రణాళికలు వేసుకుంటే నీ యొక్క ఉద్దేశం ఎప్పటికీ నెరవేరదు. A politician wrote this statement. ఈ యొక్క మాట ఒక రాజకీయ నాయకుడు రాశాడు. A king wrote this statement. ఒక రాజు ఈ యొక్క మాట రాశాడు. The great King Solomon. ఎవరైతే గొప్ప రాజు అయినటువంటి సొలొమోన్ రాసిన మాటలు He ఇవి. understood this thing. ఆయనకు ఈ విషయం అర్థమైంది. Before I make a plan, నేను ప్రణాళిక వేయ ముందు let me consult the Lord. నేను యెహోవాని కనుక్కుంటాను, Then I will make the plan. తర్వాత నేను ప్రణాళిక వేస్తాను. Hallelujah. హల్లెలూయా. So in 2022, 2022 సంవత్సరంలో Lord's purpose is going to prevail in your life. ప్రభు యొక్క ఉద్దేశము నీ జీవితంలో నెరవేరబోతుంది. All right. Are you ready? Success is about making it to your end. విజయము నీ యొక్క అంతం వరకు నువ్వు ప్రయాణించడము. Success is making it to the end. విజయం అనేది నీ యొక్క అంతం వరకు కూడా నువ్వు ప్రయాణించడము. Turn to your neighbor and say, I'm going to make it to the end. నీ పక్కన ఉన్న వారికి తిరిగి చెప్పండి, నేను అంతం వరకు ప్రయాణిస్తాను. Hallelujah. హల్లెలూయా. I'm not going to middle drop. నేను మధ్యలోనే ఆగిపోను. I'm not a middle drop person. నేను మిడిల్ డ్రాప్ కాదు ఎంత మాత్రం కూడా. I am committed to what I am committed for. నేను దేని కొరకే నేను దేని కొరకే చేయబడ్డాను, దాని కొరకు నేను కట్టుబడి ఉన్నాను. If a bird never flies, ఒక పక్షి గనక ఎగరకపోయినట్లయితే it's a failed bird, man. అది విఫలమైనటువంటి పక్షి. The Bible clearly says in Genesis 1:26 that you were created to rule. ఆదికాండం 1:26 చెప్తుంది ఏంటంటే, నువ్వు పరిపాలించడానికి నువ్వు చేయబడ్డావు. You were created to rule the earth. నువ్వు భూమిని పరిపాలించడానికి చేయబడ్డావు. So every seed that carries that every seed has the potential of becoming a tree. కాబట్టి ప్రతి ఒక్క విత్తనానికి కూడా ఒక చెట్టు వలె మారడానికి గల శక్తి ఉన్నది దాంట్లో. Turn to your neighbor, look at them intensely and repeat this after me. నీ పక్కనున్న వారి వైపు తిరిగి వాళ్ళ వైపు చూసి చెప్పండి, కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసి చెప్పండి. This is how you need to say. ఈ విధంగా చెప్పాలి మీరు. Brother, if it's your sister, you tell your sister. ఇప్పుడు If it's your wife, or tell your wife. If it's your husband, tell husband.
అది మీ చెల్లి అయితే మీకు చెల్లితో చెప్పండి, మీ భార్య అయితే భార్యతో చెప్పండి, అది మీ భర్త అయితే భర్తతో చెప్పండి. Hallelujah. హల్లెలూయా. Okay, this is what you got to say. ఈ విధంగా చెప్పాలి. In 2021, 2021 సంవత్సరంలో I was only a seed. నేను కేవలం విత్తనం మాత్రమే. Now 2022, ఇప్పుడు 2022లో I am going to grow. నేను పెరగబోతున్నాను. I am going to be fruitful. నేను ఫలభరితం అవబోతున్నాను. Hallelujah. హల్లెలూయా. My fruit is about to come. నా యొక్క ఫలము రాబోతుంది. Amen. ఆమేన్. Success is not just existing. విజయము అది ఏదో అలా ఉండేది కాదు. We don't exist. మనము ఏదో అలా ఉండము. It is not about existence, man. అది ఏదో వ్యర్థంగా ఉండడం కాదు. If you are living, do something and die. నువ్వు జీవిస్తున్నట్లయితే ఏదో ఒకటి చేసి నువ్వు మరణించు. Look at the example of Jesus. యేసుక్రీస్తు ఒక ఉదాహరణ చూద్దాము. How many years did he live? ఎన్ని సంవత్సరాలు బతికాడండి? 33 years. 33 సంవత్సరాలు. Turn to your neighbor and ask, how old are you? పక్కన వారికి తిరిగి చెప్పండి, నీ వయసు ఎంత? Don't be a Methuselah. మెతుషెలా మాదిరి ఉండొద్దు. You know what was written about Methuselah? మెతుషెలా గురించి బైబిల్లో ఏం రాయబడిందండి? Methuselah lived 969 years and he died. మెతుషెలా 969 సంవత్సరాలు జీవించి మరణించాడు. That's it. అంతే, Nothing else. ఇంకేమీ కాదు. He's like a tree. ఆయన ఒక వృక్షం, A fruitless tree. ఒక ఫలం లేని వృక్షం. It lived 960 years. ఆ యొక్క వృక్షము 960 Are you a సంవత్సరాలు tree? బతికింది. Are you a tree? మీరు వృక్షమా? You're a human. మీరు మనిషి. Hallelujah. హల్లెలూయా. You're a humus man. Manishi. She అంటే ఆత్మ, man అంటే మట్టి. So you possess a spirit of God. కాబట్టి నీలో దేవుని యొక్క ఆత్మ ఉన్నది. You're not a dirt. నువ్వు కేవలం మట్టి కాదు. Hallelujah. హల్లెలూయా. So success is not just existing. కాబట్టి సక్సెస్ అంటే, విజయం అంటే ఏదో అలా ఉండేది మాత్రమే కాదు. Don't exist. నువ్వు కేవలము ఏదో నామమాత్రంగా ఉండొద్దు. Create. నువ్వు సృష్టించు. Do something. నువ్వు ఏదో ఒకటి చెయ్యి. Even if it's stupid, just do something. అది తెలియని పైన అది ఎంతగా విడ్డూరం అనిపించినా నువ్వు దాన్ని చెయ్యు. Hallelujah. హల్లెలూయా. Because you are not just existing, man. You are there to create something. ఎందుకంటే నువ్వు ఏదో నామమాత్రంగా ఉండలేదు, నువ్వు ఏదో సృష్టించడానికి నువ్వు ఉన్నావు. You are born to impact. నువ్వు ప్రభావితం చేయడానికి నువ్వు పుట్టావు. So let's impact in the time that God is given to us. కాబట్టి దేవుడు మనకిచ్చినటువంటి సమయంలోనే మనము ప్రభావితం చేద్దాం. In the year 2022 should look like 5 years for you. 2022 సంవత్సరము మీకు 5 సంవత్సరాల కనిపించాలి. Hallelujah. హల్లెలూయా. People are going to wonder, man, how did he achieve so much in 1 year? ప్రజలు ఆశ్చర్యపోవాలి, ఒక్క సంవత్సరంలో ఇక మనిషి ఇంత ఎలాగా సాధించగలిగాడరా బాబు అని చెప్పేసి. I am super excited thinking about what I can achieve in 1 year. నేను ఒక సంవత్సరంలో ఏం చేయగలనరా అని చెప్పేసి నేను చాలా ఉత్సాహంతో ఉన్నాను. Are you excited like me? నా వల్లే మీరు కూడా ఉత్సాహంతో ఉన్నారా? You know, people who do not have a purpose is like committing a slow suicide. అంటే ఎవరైతే ఉద్దేశం లేకుండా ఉంటారో వాళ్ళు ఏం చేస్తున్నారంటే వారి జీవితంతో చాలా మెల్లిగా వారు ఆత్మహత్య చేసుకుంటున్నారు. It's a slow suicide. ఆ ఆత్మహత్య అనేది చాలా మెల్లిగా ఉండేటువంటిది. So don't kill yourself doing nothing. కాబట్టి ఏమి చేయకుండా మిమ్మల్ని మీరు చంపేసుకోవద్దు. Kill yourself by doing something. మీరు ఏదో ఒకటి చేస్తూ మిమ్మల్ని మీరు చంపేసుకోండి. Hallelujah. హల్లెలూయా. See, definitely, you know, death is a big motivator for me. మరణం అంటే Death is a big motivator for me. మరణము నన్ను చాలా ప్రేరేపింపజేసేది. ప్రేరేపింపజేస్తుంది. Why? ఎందుకు? Because I don't know when I'm going to die. ఎందుకంటే నాకు తెలియదు నేను ఎప్పుడు మరణిస్తాను. So before I die, కాబట్టి నేను చనిపోయే ముందు I want to do something. నేను ఏదో ఒకటి చేయాలి. And that's the reason why I never delay in what I want to execute. అందుకే నేను ఏదైతే చేయాలనుకుంటున్నానో అది చేయడంలో నేను ఏమాత్రం కూడా లేట్ చేయను. Just look at this criminal. Even a criminal plans carefully for the execution. అంటే ఉదాహరణకు మీరు గుర్తుంచుకోండి, ఏదైనా తప్పు చేయాలన్నా కూడా ఒక క్రిమినల్ ఎంతో పకడ్బందీగా ఉంటాడు. And you complain about the criminal without doing anything. మీరు The criminal is far better than you, man. ఆ క్రిమినల్ మీకన్నా చాలా అంటే చాలా పకడ్బందీగా ఉన్నాడండి. I'm not telling you to commit a crime, but I'm telling you have a purpose. ఏ విధంగా అయితే ఒక క్రిమినల్ ఎంత పకడ్బందీగా ఉంటాడో మనము ఆయన గురించి ఫిర్యాదు చేయడంలో చాలా తేలిక ఫిర్యాదు చేస్తాం, మన ఏం ఉద్దేశం లేకపోయినా కూడా. కాబట్టి నేను క్రైమ్ చేయమని చెప్పట్లేదు, కానీ ఏ విధంగా అయితే ఒక క్రిమినల్ పకడ్బందీగా అంత ప్రణాళికతో ఉంటాడో అదే విధంగా మీ జీవితం పట్ల మీరు కూడా ప్రణాళిక కలిగి ఉండండి. Hallelujah. హల్లెలూయా. You need to stop whatever is stopping you from achieving your dreams. మీ యొక్క కలలు మీరు నెరవేర్చడం కూడా ఏది మిమ్మల్ని ఆపేస్తుందో దాన్ని మీరు జయించాలి. No, stop whatever is stopping you from achieving your dreams. మీ యొక్క కలలు కనుకుండా ఏదైతే మిమ్మల్ని ఆపుతుందో దాన్ని మీరే ఆపండి. Amen. ఆమేన్. Stop the stop.
మీరు ఆ యొక్క ఆపేసి దాన్ని మీరు ఆపేయండి. Stop the stop. ఆ యొక్క స్టాప్ మీరు ఆపేయండి. Amen. ఆమెన్. We got too much addicted to that stop. మనం అనే ఆ యొక్క స్టాప్ అనే దానికి మనం చాలా అలవాటు పడిపోయాం, బానిస అయిపోయాం. Right from our childhood. మన యొక్క బాల్యం నుంచి కూడా, When we were a child. ఎప్పుడైతే మనం చిన్నపిల్లవాడిగా ఉన్నామో, these things, when you wanted to do something, your mom says, "Hey, stop." మనం బాగా గుర్తుంది ఏంటంటే ఏదో మనం చేయబోయే ముందు మా అమ్మ చెప్తుంది, "ఎరే ఉండు" అని చెప్పేసి. When you were lying, she said, "Stop." అబద్ధం ఆడే ముందు ఉండు అని చెప్తారు. Now you think that rule applies for everything. ఇప్పుడు నువ్వు అనుకుంటావు ఏంటంటే అదే ఒక రూలు అన్నిటికీ వర్తిస్తుంది కదా అని That చెప్పేసి. rule doesn't apply for everything, my dear brother and sister. ఆ యొక్క రూలు అన్నిటికీ వర్తించదండి. It only applies for you to eat. అది కేవలం నువ్వు తినడానికి మాత్రమే వర్తిస్తుంది. Hallelujah. హల్లెలూయా. So you think that's the only area where it doesn't apply. మీరు అనుకుంటారు ఏంటంటే ఆ తినడం తప్ప ఇంకా అన్ని చోట్ల వర్తిస్తుంది అనుకుంటారు. So stop the stop. కాబట్టి ఆ యొక్క స్టాప్ ని మీరు ఆపేయండి. In Ecclesiastes chapter 3 verse 1. ప్రసంగి 3:1 రాసింది ఏంటంటే, there is a time for everything. అక్కడ రాసింది ఏంటంటే ప్రతిదానికి గల సమయం, ప్రతిదానికి తగు సమయం గలదు. And a season for every activity under the sun. ఆకాశం కింద ప్రతి ప్రయత్నమునకు సమయం గలదు అని రాయబడింది అక్కడ. There is a time for everything. ప్రతిదానికి సమయం గలదు. Everybody say amen. అందరూ ఆమేన్ చెప్దాం. Now my time has come. నా యొక్క సమయం వచ్చి ఉన్నది. And I am unstoppable. నేను ఎంత మాత్రము నేను ఆగను ఎక్కడ కూడా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. I don't care what my neighbor thinks. నాకు పొరుగువాడు ఏమనుకుంటాడు నేను పట్టించుకోను. I don't care what my friend thinks. నా యొక్క స్నేహితుడు ఏమనుకుంటాడు నేను పట్టించుకోను. I am going to do what I want to do. నేను ఏదైతే చేయాలనుకుంటానో అది నేను చేయబోతున్నాను. Hallelujah. హల్లెలూయా. Turn to your neighbor and say, "You can't stop me." పక్కన ఉన్న వారితో చెప్పండి, నువ్వు ఏమాత్రం ఆపలేవు నన్ను. And turn to your other neighbor and say, "I am unstoppable." నన్ను ఎవరు ఆపలేరు. Hallelujah. హల్లెలూయా. There is a time for everything under the sky. ఆకాశం కింద ఉన్న ప్రతి దానికి ఒక సమయం కలదు. You are on a race between you and your grave. నువ్వు నీ యొక్క సమాధికి నీకు ఉండేటువంటి ఒక పరుగు పందానివి. పరుగు పందంలో ఉన్నావు. పరుగు పందంలో ఉన్నావు. Do you want the grave to win or you? సమాధి గెలవాలా నువ్వు గెలవాలా? Think about that. ఆలోచించండి ఆ విషయం. Don't let the grave win. సమాధిని ఏమాత్రం గెలవనివ్వద్దు. Do what you are supposed to do. Complete it in 2022. నువ్వేదైతే చెయ్యాలో, నువ్వేదైతే చేయదలుచుకున్నావో 2022 సంవత్సరంలో దాన్ని చెయ్యి. నువ్వు దాన్ని ముగించు. My dear friends, నా ప్రియ స్నేహితులారా, that's the reason why I'm telling you, death is one of my greatest motivators. ఆ కారణంగా నేను చెప్తున్నాను, మరణము నన్ను ఎంతగానో ప్రేరేపింపజేస్తుంది. I want to impact as many people as possible. నేను ఎంత వీలైతే అంత ఎక్కువ మందిని నేను ప్రభావితం చేయాలనుకుంటున్నాను. If you die before you complete your purpose, then you're killed. మీరు మీ యొక్క ఉద్దేశము నెరవేరక ముందు మీరు చనిపోయినట్లయితే మీరు మరణించారు. You are killed. మీరు మరణించారు. మీరు చంపబడ్డారు. So don't die before you achieve your purpose. కాబట్టి మీ యొక్క ఉద్దేశం నెరవేరక ముందు మీరు చనిపోవద్దు. Don't get killed. మీరు చంపబడొద్దు. Ecclesiastes 3:10. ప్రసంగి 3:10. I've seen the burden God has laid on men. He has made everything beautiful in its time. నరులు అభ్యాసం పొందవలని దేవుడు వారికి పెట్టి ఉన్న కష్టానుభవం నేను చూచితిని. దేని కాలమందు అది చక్కగా నుండినట్లు సమస్తమును ఆయన నియమించి ఉన్నాడు. He has also set eternity in the hearts of men. ఆయన శాశ్వత కాల జ్ఞానమును నరుల హృదయం నందు ఉంచి ఉన్నాడు. What is in your heart? నీ హృదయంలో ఏముందండి? Eternity. Eternity. నిత్యత్వము. Eternity. నిత్యత్వము. And yet they cannot fathom what God has done from beginning to end. కానీ దేవుడు చే క్రియలను పరిశీలనగా తెలుసుకొనుట అది చాలదు. God placed the eternal spirit in time. దేవుడు ఆ నిత్యమైనటువంటి ఆత్మను సమయంలో పెట్టాడు. You are an eternal spirit in a timed body. నశించిపోయే శరీరంలో నిత్యం ఉండేటువంటి ఆత్మ నీవు. ఆమేన్. You are not going to cease. Only your body is going to cease. Your future is not ahead of you. నీకు భవిష్యత్తు నీకంట ముందుగా లేదు. It is within you. అది నీ లోపల ఉన్నది. Turn to your neighbor and say, "My future is within me."
నీ యొక్క పక్కన ఉన్న వారు తిరిగి చెప్పండి, నా యొక్క భవిష్యత్తు నాలో ఉంది. It is not ahead of me. అది నాకంటా ముందుగా లేదు. It is not behind me. అది నా వెనకాల లేదు. It is within me. అది నా లోపల In ఉన్నది. 2022, I am going to unleash it. 2022 సంవత్సరంలో నేను దాన్ని విడుదల చేయబోతున్నాను. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. Unleash your future. నీ యొక్క భవిష్యత్తుని నువ్వు విడుదల చేయి. You know, we think that our future is ahead of us. మనం అనుకుంటాం ఏంటంటే మన భవిష్యత్తు మనం ముందుగా ఉందేమోలే అని చెప్పేసి. That is what makes you be dependent on your relationships. ఆ యొక్క ఆలోచన నీ యొక్క సంబంధాల మీద నిన్ను ఆధారపడేలా చేస్తుంది. That is what makes you be dependent on something which you don't know. ఆ యొక్క ఆలోచన నీ ఏదైతే నీకు తెలీదో దాని మీద ఆధారపడేలా చేస్తుంది. My dear brother, నా ప్రియ సహోదరుడా, you are enough for yourself. నీకు నువ్వు మాత్రమే చాలు. హల్లెలూయా. You are enough for yourself. నీకు నువ్వు మాత్రమే చాలు. You don't need another person. నీకు ఇంకొక వ్యక్తి నీకు అవసరం లేదు. Because a seed is enough for itself. ఎందుకంటే ఒక విత్తనానికి ఆ విత్తనం మాత్రమే చాలు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. Turn to your neighbor and say, you are enough for yourself. నీ పక్కన ఉన్న వారికి తిరిగి చెప్పండి, నీకు నువ్వు చాలు. I am enough for myself. నాకు నేను చాలు. So better don't meddle in my life. కాబట్టి నా యొక్క జీవితంలో నువ్వు కాలు పెట్టద్దు. We always try to meddle in other people's lives. మనం ఎప్పుడు కూడా వేరే వాళ్ళ జీవితంలో కాలు పెట్టాలని అనుకుంటాం. We are so much interested in other people's lives. మనకు వేరే వాళ్ళ జీవితం అంటే ఎంతో ఆసక్తి. How do I know this? ఎలా తెలుసు? I know this when I got the TRP ratings of Big Boss. నాకు ఈ విషయం నాకు ఎలా తెలుసు అంటే టీఆర్పీ బిగ్ బాస్ టీఆర్పీ రేటింగ్స్ గురించి తెలుసుకున్నప్పుడు నాకు ఈ Big విషయం Boss అర్థమైంది. is the biggest show ever in Telugu, Bollywood, nationwide. తెలుగులో బాలీవుడ్లో అంతా కూడా బిగ్ బాస్ అనేది చాలా పెద్ద టీవీ షో. Many people are interested in what is happening in that house. చాలా మందికి ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఆ యొక్క బిగ్ బాస్ హౌస్ లో ఏం జరుగుతుంది. But the sad factor is they don't care about what's happening in their house. కానీ విచారకరమైనటువంటి విషయం ఏంటంటే వాళ్ళ సొంత ఇంట్లో ఏం జరుగుతుందో వాళ్ళకి అవసరం లేదు. The more depressing factor is they do not know what is happening within them. ఇంకా నిరుత్సాహపరిచేటువంటి విషయం ఏంటంటే వారిలో ఏం జరుగుతుందో వారికి అవసరం లేదు. Turn to your neighbor and say, stop meddling with others. పక్కన వారికి తిరిగి చెప్పండి, వేరే వాళ్ళ గురించి పట్టించుకోవద్దు. Meddle with yourself. నీ గురించి నువ్వే పట్టించుకో. Hallelujah. హల్లెలూయా. Take care of yourself, నీ man. గురించి నువ్వే పట్టించుకో. Start thinking about who you are. నువ్వు ఎవరు అని ఆలోచించడం ప్రారంభించు. My dear brothers, the value of life is not in its duration, it is in its donation. జీవితం యొక్క విలువ అది జీవించిన కాలం బట్టి కాదు, అది ఇచ్చిన విలువ బట్టి ఉంటుంది. Hallelujah. హల్లెలూయా. What is the donation that you're doing? నువ్వు ఏది ఇస్తున్నావు, ఏం విలువను ఇస్తున్నావు నువ్వు? Everybody donates on this earth. ప్రతి ఒక్కరు ఏదో ఒకటి వాళ్ళు ఇస్తూనే ఉంటారు. You take time నువ్వు సమయాన్ని తీసుకుంటావు, and you donate something. నువ్వు సమయాన్ని తీసుకొని దానికి బదులుగా వేరేది ఇస్తావు. Some people think, pastor, I don't donate anything. చాలా మంది అనుకుంటారు, పాస్టర్ గారు నేనేమి ఇవ్వనండి. You're donating trash. మీరు చెత్తని ఇస్తున్నారు. You're donating unfruitfulness. మీరు అఫలభరితాన్ని మీరు ఇవ్వబోతున్నారు. So you always donate something. కాబట్టి నువ్వు ఏదో ఒకటి ఇస్తూనే ఉంటావు. So what you donate, that determines your value. నువ్వేది ఇస్తావో నీ యొక్క విలువని అది నిర్దేశిస్తుంది. Hallelujah. హల్లెలూయా. My dear brother, what are you donating today? నా సహోదరుడా, నువ్వు దేన్ని ఇస్తున్నావు? నువ్వు Are you donating some useless time? నువ్వు ఎందుకు పనికిరానటువంటి సమయాన్ని ఇస్తున్నావా? Are you donating some useless excuses? లేదా నువ్వు ఎందుకు పనికిరానటువంటి సాకులను నువ్వు ఇస్తున్నావా? Some people love these sakus. చాలా మందికి ఈ యొక్క సాకులు అంటే చాలా ఇష్టం. Oh, why are you late, pastor? Traffic, pastor, so much traffic. ఎందుకు లేట్ వచ్చాండి పాస్టర్ గారు? చాలా ట్రాఫిక్ అందండి. Pastor, my dress, pastor, I need to dress properly for the church. పాస్టర్ గారు డ్రెస్ వేసుకోవడంలో లేట్ అయిపోయిందండి, చాలా మంచిగా రావాలి కదా చర్చ్కి. Brother, why are you late? ఏమండి ఎందుకు లేట్గా వచ్చారండి? This guy is late every day of his life. ఏమండి ఈ యొక్క వ్యక్తి ఎప్పుడు లేట్గానే వస్తాడు. Every day. ప్రతిరోజు. Every day he finds a new excuse. ప్రతిరోజు కొత్త సాకు వెతుకుతూనే ఉంటాడు. Is your life filled with excuses? ఆయన యొక్క జీవితము సాకులతో నిండిపోయి ఉన్నది. Or they try to invent new excuses. వాళ్ళు కొత్త సాకులు కనిపెడుతూ ఉంటారు రోజు. Are you that scientist? నువ్వు who అలా invents the new excuses? అలా సాకులు కనిపెట్టేటువంటి సైంటిస్ట్ లా ఉన్నావా? Or are you that scientist who invents ways to solve his daily problems? లేదా తన యొక్క సొంత సమస్యలకి పరిష్కారాలు వెతికేటువంటి సైంటిస్ట్ గా ఉన్నావా? Which scientist are you? ఏ సైంటిస్ట్ పై ఉన్నావు నువ్వు? Even to die without doing it's hard work, man. ఏమి చేయకుండా చనిపోవడం అనేది చాలా కష్టమైన పని అండి. Imagine yourself doing nothing. ఊహించుకోండి, ఏమి చేయట్లేదు నువ్వు. How hard it is. ఎంత కష్టమైన పని అది. Some of you went through those periods. చాలా మంది ఇక్కడ ఉన్న వారిలో అలాంటి సమయం గుండా వెళ్ళిన వారు కొంతమంది ఉండొచ్చు. Brother, what are you doing?
ఏం చేస్తున్నారు మీరు? Sister, what are you doing? ఏం చేస్తున్నారు సహోదరి? We don't have an answer for that. దానికి మన దగ్గర సమాధానం ఉండదు. Remember that period? గుర్తుందా అండి అలాంటి సమయం? Everybody goes through that period. అలాంటి సమయం కూడా ప్రతి ఒక్కరు వెళ్ళే ఉంటారు. My dear brother, 2022 shouldn't be that period. నా సహోదరుడా 2022 సంవత్సరం అలా ఉండబోదు. My challenge for you నా యొక్క సవాలు ఏంటంటే for 2022, 2022 సంవత్సరం New Life International Church, are you ready to accept my challenge? న్యూ లైఫ్ ఇంటర్నేషనల్ చర్చ్ నా యొక్క సవాల్ని నువ్వు పొందుకోవడానికి సిద్ధంగా ఉన్నావా? Are you ready? సిద్ధంగా ఉన్నావా? Are you ready? సిద్ధంగా ఉన్నారా అందరూ? All right, listen to this carefully. జాగ్రత్తగా వినండి అన్నమాట. I want your 2022. మీ యొక్క 2022 సంవత్సరము, I want your 2022. ఈ యొక్క సంవత్సరం రాబోయే కొత్త సంవత్సరము, I want your 2022 to look like 5 years. మీ యొక్క 2022 సంవత్సరము 5 సంవత్సరాల నాకు అనిపించాలి. I want you to do what you should be able to do in 5 years. 5 సంవత్సరాల్లో మీరు ఏదైతే చేయగలరో అది మీరు రాబోయే కొత్త సంవత్సరంలో మీరు చేసి చూపించాలి. Hallelujah. హల్లెలూయా. I want to hear testimonies in 2023. నేను 2023 సంవత్సరంలో సాక్ష్యాలు వినాలి. You should give the kind of testimonies which is going to boggle our minds. మీరు మతి చెడిపోయేటువంటి సాక్ష్యాలు మీరు చెప్పాలి. Hallelujah. హల్లెలూయా. Your friend should ask you, sister, how were you able to achieve so many things in 1 year? మీ యొక్క ఫ్రెండ్స్ నేను అడగాలి, ఏమండి ఇన్ని విషయాలు మీరు ఒక్క సంవత్సరాన్ని ఎలా సాధించగలిగారు? How were you able to do so many things, my dear brother? నా సహోదరుడా, ఇన్ని విషయాలు ఏ విధంగా మీరు ఒక్క సంవత్సరంలోనే సాధించగలిగారు? What does the Bible say? This is the day that the Lord has made. బైబిల్ గ్రంథం ఏం చెప్తుందండి? ఈ యొక్క దినము ప్రభు చేసినది. We will rejoice and be glad in it. మనము దీనిలో సంతోషించి ఆనందిద్దాం. In which should we rejoice? ఎందులో మనం ఆనందించాలండి? This day. ఈ యొక్క రోజున, This day. ఈ రోజున, Make the most of this day. ఈ యొక్క రోజులోనే నువ్వు చేయగలిగినంత చెయ్యి. Don't think tomorrow I'm going to do it. నువ్వు అనుకోవద్దు రేపు చేద్దాంలే. Do it right now. ఇప్పుడే చెయ్యి. Turn to your neighbor and say, right now, right here. పక్కన తిరిగి చెప్పండి, ఇప్పుడే ఇక్కడే Do it. చెయ్యండి. Man, I'm telling you, I want to drive this into your brains today. ఈ యొక్క మాటని మీ యొక్క బుర్రలో నేను పెట్టాలనుకుంటున్నాను. Psalm 118:24. We all know this verse from our Sunday school. ఏమంటే కీర్తనలు 118:24 వచనము. We think this is the day that the Lord has made. We think it's a Sunday. మనం అనుకుంటాము ఇది ఆదివారం ఏమో. We think it's a day. This is the day, so you know what? I should dress nice. No, get yourself messy, man. నువ్వు అనుకోవచ్చు ఏమో ఇది మంచి దినము, మంచి బట్టలు వేసుకుందాం. కాదండి, నువ్వు మురికిగా మారిపో, నువ్వు మురికిగా ఉండు. You know, things can be achieved when you're nice. అంటే మీరు నైస్గా మంచి బట్టలు వేసుకున్నట్లయితే పనులు జరగవండి. Ever looked at your housewife ఎప్పుడైనా మీ భార్యను చూసారా? in the home? ఇంట్లో ఉన్నప్పుడు She's not like that model that you have seen the first picture. అంటే మీరు That you've seen when she came for that matchmaking. మీరు ఫస్ట్ టైం ఈ పెళ్లి చూపుల్లో ఉన్నటువంటి ఆవిడ కాదు. ఆవిడ అలా కనిపించదు. It is not that picture that you have on Facebook profile or Instagram profile. లేదా ఆవిడ ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ పిక్చర్లో లేదా ఫేస్బుక్ ప్రొఫైల్ పిక్చర్లో ఉన్నటువంటి అలా కనిపించదు ఆవిడ. If you want her to be like that, man, I'm telling you, you're going to die. ఆ విధంగా ఆవిడ ఎప్పుడు కనిపించానంటే నేను చెప్తున్నాను, నువ్వు చచ్చిపోతావు. You should be the person to put that makeup on her. నువ్వు ఏ విధంగా ఉండంటే ఆవిడకి నువ్వు మేకప్ వేసేవాడిగా నువ్వు ఉండాలి. I'm telling you, you need to do whatever it takes. ఏది వచ్చినప్పటికీ నువ్వు దాన్ని చేయాలి. You need to do whatever it takes in order for you to achieve your vision. నీ యొక్క దర్శనాన్ని నువ్వు చేయడానికి ఏది వచ్చినప్పటికీ నువ్వు దాన్ని జయించగలగాలి. When I was thinking about starting this school, my own mind was thinking, hey Ernest, can you really do this? ఈ యొక్క స్కూలు ప్రారంభించాలనే ఆలోచనలో ఉన్నప్పుడు నా యొక్క అంతరాత్మ లేకపోతే నా యొక్క ఆలోచనలు నాతో మాట్లాడుతున్నా ఏంటంటే, ఎర్నెస్ట్ ఈ విషయం నువ్వు చేయగలవా? ఈ పని నువ్వు చేయగలవా? It's going to cost you lakhs, crores of money. ఈ యొక్క విషయం నువ్వు నిజంగానే చేయగలవా? ఎందుకంటే నువ్వు అది కోట్లతో కూడినటువంటి పని. You know what? I never answered that stupid person in me. తెలుసా అండి, ఎందుకు నేను ఆ యొక్క వ్యక్తికి ఏమాత్రం కూడా ఎప్పుడు కూడా జవాబు చెప్పలేదు. I ignored it. నేను దాన్ని వదిలేశాను. I only concentrated on how I can give education.
నేను ఒకదాని మీదే నాకు దృష్టి అంతా కేంద్రీకరించాను. దేని మీద అంటే నేను ఏ విధంగా విద్యను ఇవ్వగలను అన్న వ్యక్తి జీవితం దాని మీద మాత్రమే. My dear friends, many people are going to ask you, brother, how are you going to do this? How are you going to do that? చాలా మంది నేను అడగబోతారు, బ్రదర్ నువ్వు ఏ విధంగా చేయడు, ఎలా చేస్తావు ఇదంతా కూడా. Don't even care to answer them. నువ్వు వారికి జవాబు ఇవ్వడం గురించి ఏమాత్రం నువ్వు పట్టించుకోవద్దు. You need to say, this is the day the Lord has made and I'm going to rejoice in it. Hallelujah. అలా అడిగినప్పుడు నువ్వు చెప్పాలి, ఇది యెహోవా చేసిన దినం, నేను ఉత్సాహించి సంతోషిస్తానని చెప్పేసి. ఆమేన్ Amen. ఆమేన్. I don't care about you. నీ గురించి నాకు అవసరం లేదు, I'm so full of myself. నేను నిండిపోయి ఉన్నాను. You know, Jesus Christ, he never cared about the opinions that other people thought. అంటే యేసుక్రీస్తు ఇతరుల యొక్క ఆలోచనల గురించి, ఇతరుల యొక్క ఉద్దేశాల గురించి ఎప్పుడు పట్టించుకోలేదు. Other people said that Jesus was a bastard. అనేకులు చాలా మంది ఈ విధంగా అన్నారు, ఏంటంటే నీ యొక్క తండ్రి ఎవరో నీకు తెలియదు అని యేసుక్రీస్తుని మీరు దూషించారు చాలా మంది. You don't know who your father is. నీ యొక్క తండ్రి ఎవరో నీకు తెలియదు. And you always sit among the drunkards. ఎప్పుడు కూడా నువ్వు తాగుబోతులతో తిరుగుతూ ఉంటావు. You sit among the sinners. ఎప్పుడు కూడా నువ్వు పాపలతో కూర్చుంటూ ఉంటావు. The mockers, the throngers, the mongers. ఎప్పుడు కూడా నువ్వు అటువంటి సనుక్కునే వాళ్ళందరితో నువ్వు కూర్చుని ఉంటావు. The matter is they forgot the fact what happens after he sat with them. నిజానికి అక్కడ వాళ్ళతో కూర్చున్న తర్వాత ఏమవుతుందంటే, this taxpayer who was collecting 5 times the money that he was supposed to collect. ఎవరైతే ఆ యొక్క పన్నులు వసూలు చేసిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో, he was illegally collecting money. ఆయన ఇల్లీగల్గా ఆ యొక్క పన్నులు కలెక్ట్ చేస్తూ ఉన్నారు. పన్ను కలెక్ట్ చేయాల్సిందన్నా ఎక్కువ కలెక్ట్ చేసేస్తున్నాడు. After Jesus sat with him, యేసుక్రీస్తు ఆయనతో కూర్చున్న తర్వాత, after Jesus had a meal with him, యేసుక్రీస్తు ఆయనతో భోజనం చేసిన తర్వాత, this guy returned everybody their money, double the money. ఆయన తీసుకున్న వాటికంట 2 రెట్లు ఎక్కువ ఇచ్చేసాడు ప్రజలకి. Hallelujah. హల్లెలూయా. When he sat with his drunkards, ఎప్పుడైతే ఈ తాగుబోతులతో కూర్చున్నాడో యేసయ్య, they quit drinking. వాళ్ళు తాగుడు మానేశారు. Hallelujah. హల్లెలూయా. What are you doing with your drunkards? మీరు మీ స్నేహితులతో ఉండేటువంటి తాగుబోతులతో మీరు ఏం చేస్తున్నారు? తాల్ బజావ్, తాల్ బజావ్, తాల్ బజావ్. మీరు అక్కడికి వెళ్ళి తాల్బజావ్ అని పాట పాడుతున్నారా? My dear brothers and sisters, I am telling you tonight, నేను చెప్తున్నానండి, ఈ యొక్క సాయంకాల సమయమున is your night of redemption. ఈ యొక్క రాత్రి విమోచన యొక్క రాత్రి. You need to go back to the place that you were originally created for. మీరు ఏ స్థలం గురించి అయితే నిర్మించబడ్డారో ఆ స్థలానికి మీరు తిరిగి వెళ్ళాలి. Hallelujah. హల్లెలూయా. You did not see yet what is supposed to happen in 2022. 2022 సంవత్సరం ఏది జరగబోతుందో దాన్ని ఇంకా నువ్వు చూడలేదు. 2022 should reveal more of you. 2022 సంవత్సరం నీ జీవితంలోంచి ఇంకా ఎక్కువ బయటికి తీసుకురావాలి నీలో నుంచి. You know, when 2022 is completed, 2022 సంవత్సరం అయిపోయినప్పుడు you should look back at 2022. మీరు వెనక్కి తిరిగి చూసినప్పుడు, You should say, did I really achieved so many things? నేను నిజంగానే ఇవన్నీ సాధించానా? That is the question you need to ask yourself. నువ్వు ఈ యొక్క ప్రశ్న అడగాలి. Was it really me? నిజంగానే నేనేనా చేసింది ఇదంతా? No, when I look back at 2021, 2021 సంవత్సరం నేను చూసినప్పుడు I almost forget what I did in 2021. నేను ఈ యొక్క సంవత్సరం గతించిన సంవత్సరంలో నేను ఏదో చేశానో అవన్నీ కూడా నేను మర్చిపోతూ ఉంటాను. When I go back through my Instagram account, Facebook account, all this history, నేను నా ఇన్స్టాగ్రామ్, ఈ ఫేస్బుక్ అవన్నీ కూడా హిస్టరీ నేను చూస్తూ ఉంటాను. it amazes me, man, what did really I did all these things? ఇవన్నీ కూడా నన్ను ఆశ్చర్యపరిస్తే నిజంగానే నేను ఇవన్నీ చేశానా? Your Facebook memories should pop up and you should be astonished looking at that. నీ యొక్క ఫేస్బుక్ మెమరీస్ నీకు వచ్చినప్పుడు నోటిఫికేషన్స్ లో నువ్వు అన్ని చూసే కూడా నువ్వు ఆశ్చర్యపడాలి. Hallelujah. హల్లెలూయా. And you shouldn't share that because you are creating new memories in 2022. నువ్వు అవన్నీ మళ్ళా తిరిగి షేర్ చేయకూడదు, ఎందుకంటే నువ్వు కొత్త జ్ఞాపకాలు నువ్వు తయారు చేయబోతున్నావు కాబట్టి. People who do not do anything in the future, they only share the memories of the past. భవిష్యత్తులో ఎవరైతే ఏమి చేయకుండా ఉంటారో వాళ్ళు మాత్రమే వాళ్ళకు గతించినటువంటి జ్ఞాపకాలు మళ్ళా వాళ్ళు నెమరేసుకుంటూ ఉంటారు. TBT, Throwback Thursdays. TBT హ్యాష్‌ట్యాగ్ అని పెడతారు, త్రో బ్యాక్ థర్స్డే అని చెప్పేసి. We are not going to have Throwback Thursdays. మనం త్రో బ్యాక్ థర్స్డేస్ ఏమాత్రం ఉండబోవు ఇంకా. We are going to have Futuristic Thursdays. మనము భవిష్యత్తులో ఉండేటువంటి గురువాల గురించి మాట్లాడుకోబోతుంటాము. హల్లెలూయా. We are going to have Futuristic Fridays. మనము భవిష్యత్తులో ఉండేటువంటి ఆ శుక్రవారాల గురించి మనం మాట్లాడుకోబోతుంటాము. We got to discuss ideas. మనము ఆ యొక్క ఐడియాస్ గురించి మనం మాట్లాడుకోబోతుంటాము. Man, what a message. The future exists before it is present. Before the present. భవిష్యత్తు ప్రస్తుతం కన్నా ముందు ఉంటది. Amen. ఆమేన్. The future exists before the present. భవిష్యత్తు ప్రస్తుతానికన్నా ముందు ఉంటది. Just imagine yourself going out of this zone
watching yourself in 2025, what would you be doing in 2022? ఊహించుకోండి ఒకసారి నువ్వు నీ యొక్క ఆలోచనలో నీకు ఆలోచన శక్తితో 2025 సంవత్సరంలో ఏం చేస్తుంటాను అని చెప్పేసి నువ్వు ఆలోచించి ఒకసారి. As a matter of fact, God already lived 2022. నిజానికి చెప్పాలంటే దేవుడు He already lived 2022. 2022 సంవత్సరాలు ఎప్పుడో జీవించేశాడు. And now he's presenting it to you. ఈ యొక్క సంవత్సరాన్ని నీకు బహుమతిగా ఇస్తున్నాడు. Hallelujah. హల్లెలూయా. Are you receiving it? దాన్ని పొందుకుంటున్నావా? The full, you need to take on the full potential of 2022. నువ్వు 2022 సంవత్సరంలో నీ యొక్క పూర్ణ శక్తిని నువ్వు పొందుకోవాలి. Repeat this after me. Take over the world. నువ్వు Oh yeah. Don't take over the tiny place. Take over the world. మీరు ఆ చిన్న చిన్న ప్రదేశాలు కాదు కానీ మీ యొక్క లోకాన్ని మీరు జయించండి. Amen. ఆమేన్. God already lived 2022. దేవుడు ఎప్పుడో నీకు ఇచ్చేసాడు 2022 సంవత్సరం. Psalm 139 verse 14. కీర్తనలు 139 14వ వచనం. I praise you because I am fearfully and wonderfully made. Your works are wonderful. I know that full well. నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీ కార్యములు ఆశ్చర్య కార్యములు, ఆ సంగతి నాకు బాగుగా తెలిసి ఉన్నది. Amen. ఆమేన్. How am I made? ఏ విధంగా చేయబడ్డానండి నేను? Fearfully and wonderfully made. నేను చాలా అద్భుతంగా చేయబడ్డాను. Amen. హల్లెలూయా. How am I made? Fearfully and wonderfully made. హల్లెలూయా. Now look at this combination. This is a deadly combination. Don't take that deadly combination. Don't be that deadly combination. No. What is that other deadly combination I told you? Lazy and ignorant. Don't be that deadly combination. Be this combination. Hallelujah. హల్లెలూయా. మీరు ఆ డెడ్డి కాంబినేషన్లో ఉండొద్దు. ఏదేంటంటే అది బద్ధకము ఇంకా అజ్ఞానము. Probably 2021 you have been ignorant and lazy. బహుశా మీరు 2021 సంవత్సరంలో బద్ధకంగా మత జ్ఞానం లేకుండా మీరు ఉన్నారేమో అజ్ఞానంలో. I'm telling you, have this deadly combination of wonderfully and fearfully. నేను చెప్తున్నాను ధైర్యంగా అదే విధంగా అద్భుతంగా ఉండేటువంటి ఈ డెడ్లీ కాంబినేషన్ నువ్వు కలిగి ఉండు. Amen. ఆమేన్. So my frame was not hidden from you when I was made in the secret place. Man, look at these words. My frame was not hidden from you when I was made in the secret place, when I was woven together in the depths of the earth. నేను రహస్యమందు పుట్టినవాడు, భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రముగా నిర్మింపబడిన వాడు, నాకు కలిగిన ఎముకలను నీకు మరుగై ఉండలేదు. David is talking about this secret place that he's made in. దావీదు ఆయన ఎక్కడైతే చేయబడ్డాడో ఆ యొక్క రహస్య స్థలం గురించి మాట్లాడుతున్నాడు. What is your secret place? నీ యొక్క రహస్య స్థలము ఏది? You know that secret place. మీకు తెలుసా ఆ రహస్య స్థలం ఏంటో? No other person can know. వేరే వ్యక్తికి ఎవరికి తెలియదు. Are you sinning in that place or are you making your frame in that place? నువ్వు అక్కడ పాపం చేస్తున్నావా లేకపోతే ఆ యొక్క స్థలములో, ఆ రహస్య స్థలములో నిన్ను నువ్వు కట్టుకుంటున్నావా? What are you doing in that secret place? ఆ యొక్క రహస్య స్థలంలో నువ్వు ఏం చేస్తున్నావు? Listen to verse 16. Your eyes saw my unformed body. నేను పిండమునై ఉండగా నీ కన్నులను చూశాను. All the days ordained for me were written in your book before one of them came to be me. నియమింపబడిన దినములలో ఒకటైనా కాక మునిపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయను. My dear friends, God already knows your 2022. దేవుడికి ఆల్రెడీ నీ యొక్క 2022 సంవత్సరం ఏంటో తెలుసు. Now listen to this. ఈ మాట వినండి. People who went through schooling can understand this example. ఎవరైతే స్కూల్లో ఉన్నటువంటి వాళ్ళకి తెలుసు ఈ విషయం. You must have joined in your schooling. మీరు ఒక స్కూల్లో జాయిన్ అయి ఉండొచ్చు. Now when your parents joined you in the school, ఎప్పుడైతే మీ తల్లిదండ్రులు ఆ యొక్క స్కూల్లో నేను జాయిన్ చేశారో, they have given you a life saying that I have paid your tuition fee. That means now they have given you a life. They have given you a future for that year. వాళ్ళు ఆ యొక్క స్కూల్ ఫీజు వాళ్ళు కడుతున్నప్పుడు ఏ రీతిగా వాళ్ళు ఇచ్చారంటే,
నీకు ఆ సంవత్సరం అంతటికి కావాల్సిన భవిష్యత్తును వాళ్ళు నీకు ఇచ్చేసారు ఆ స్కూల్ ఫీజు కట్టడం ద్వారా. Understand? అర్థమవుతుంది. Listen to this carefully. They have given you, they have paid your tuition fee completely. వాళ్ళు ఆ సంవత్సరం అంతటికి కావాల్సిన ఫీజును వాళ్ళు కట్టారు. That means they have enabled the potential of your destiny. దాని అర్థం ఏంటంటే నీ యొక్క గమ్యాన్ని యొక్క శక్తిని వాళ్ళు సాధ్యపరిచే శక్తిని వాళ్ళు నీకు ఇచ్చారు. But it is up to you to decide how well you're going to score. నువ్వు ఎన్ని మార్కులు సంపాదిస్తావు, లేదా నువ్వు ఎంత బాగా ఆ సంవత్సరం అంతా నువ్వు పర్ఫామ్ చేస్తావో అనేది నీ మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది. Are you getting this? Are you getting this? So God has paid your life completely. కాబట్టి దేవుడు నీ యొక్క జీవితం అంతటికి కూడా వెల కట్టేశాడు ఎప్పుడో. He has designed your life that you have extreme potential in you. నీ యొక్క జీవితాన్ని ఏ విధంగా ఆయన తయారు చేశారంటే నీలో అత్యంతమైనటువంటి శక్తిని ఆయన నీకు ఇచ్చాడు. Now it is up to you whether you're going to fulfill that potential or not. నువ్వు ఆ శక్తిని వాడుకుంటావో లేదో నీ మీద ఆధారపడి ఉంది. Are you getting that, brother? That is what is called potential. సామర్థ్యం అంటే అదే. You have the capability to do it. నువ్వు దాన్ని చేయగలిగేటువంటి శక్తి నీలో ఉంది. That is the reason why your parents have paid the full year fees. ఆ కారణంగానే సంవత్సరం అంతటికి కావాల్సిన ఫీజును నీ యొక్క తల్లిదండ్రులు కట్టారు. But it's up to the student whether he's going to learn or not. కానీ తను నేర్చుకుంటాడో లేదో అనేది మాత్రము విద్యార్థి మీద ఆధారపడి ఉంటుంది. My dear brothers and sisters, listen to this carefully. The student creates the lesson. సహోదరి సహోదరులారా, ఒక మాట గుర్తుంచుకోండి, విద్యార్థి ఎప్పుడు కూడా ఆ యొక్క లెసన్ని వాడు తయారు చేస్తాడు. It's not the lecturer. లెక్చరర్ కాదండి దాన్ని తయారు చేసేది. The lecturer already has the possessed information that is required. అంటే లెక్చరర్ దగ్గర దానికి కావాల్సిన ఆ యొక్క జ్ఞానం అంతా కూడా ఆల్రెడీ ఉన్నది. But it depends on the student, the questions that he asks. కానీ ఆ యొక్క క్వశ్చన్స్ ఆ యొక్క స్టూడెంట్ మీద ఆధారపడి ఉంటాయి. But in order for the student to ask the questions, కానీ ఆ యొక్క విద్యార్థి ఆ ప్రశ్నలు అడగాలంటే he needs to understand the syllabus. ఆ యొక్క సిలబస్ అంతా కూడా దానికి అర్థం అవ్వాలి. Hallelujah. హల్లెలూయా. So God has given you the potential to become a superman in 2022. కాబట్టి ఈ యొక్క రాబోయే సంవత్సరంలో ఒక సూపర్ మ్యాన్ గా మారడానికి నీకు సామర్థ్యాన్ని ఇచ్చాడు దేవుడు. God wants you to zoom into your 2023. దేవుడు నీ యొక్క 2000 సంవత్సరానికి ఒక పక్షి వలె ఎగరడానికి నీకు సామర్థ్యాన్ని ఇచ్చాడు. God has given you the potential to unleash the potential that God has put inside you. నీలో దేవుడు ఇచ్చినటువంటి శక్తిని బయటికి తీయడానికి దేవుడు నీకు సామర్థ్యాన్ని ఇచ్చాడు. But it is up to you whether you're going to be unleashed or not. కానీ నువ్వు ఆ యొక్క శక్తిని వాడుకుంటావో లేదో నీ మీద ఆధారపడి ఉంది. Don't hide in your body. నీ ఆ యొక్క శక్తిని నీ యొక్క శరీరంలో నిన్ను దాచుకుని ఉండొద్దు. Let that potentiality come out of your body. ఆ యొక్క సామర్థ్యాన్ని బయటికి విడుదల చేయి. Let that potentiality be unleashed in 2022. ఇక 2022 సంవత్సరంలో దాన్ని అంతా కూడా నువ్వు బయటికి తీ. My dear brothers and sisters, సోదరి సోదరులారా, I'm telling you, all the promises in the Bible are declared for you. నేను చెప్తున్నాను, బైబిల్లో ఉన్నటువంటి వాగ్దానాలు అన్ని కూడా మీ జీవితంలో ఎప్పుడైనా నెరవేర్చబడ్డాయి. God has already financed your visions. ఎప్పుడో నీ జీవితానికి కావాల్సిన నీ యొక్క దర్శనాలకు కావాల్సినటువంటి ఫైనాన్స్ ఆల్రెడీ దేవుడు నీకు ఇచ్చేశాడు. God has already financed your dreams. నీ యొక్క కలలకు కావాల్సినటువంటి ఆర్థిక సామర్థ్యాన్ని దేవుడు నీకు ఎప్పుడో ఇచ్చాడు. God has already financed your plans. నీ యొక్క ప్రణాళికలకు కావాల్సినటువంటి ఆర్థిక సామర్థ్యాన్ని దేవుడు ఎప్పుడో నీకు ఇచ్చాడు. It is up to you to go and achieve it. దాన్ని నువ్వు సాధిస్తావో లేదా అన్నది కేవలం నీ మీద మాత్రం ఆధారపడి ఉంటుంది. హల్లెలూయా. I'm not able to contain myself. I feel like running into 2023. నన్ను ఏమాత్రం కూడా ఆపుకోలేకపోతున్నాను. నేను 2022 సంవత్సరం పరిగెట్టాలనుకుంటున్నాను. Your future is much more important than your past. నీ యొక్క భవిష్యత్తు, నీ యొక్క గతం కన్నా నీ యొక్క భవిష్యత్తు చాలా ప్రాముఖ్యమైనది. So don't let your past failures dictate your future success. కాబట్టి నీ యొక్క గతంలో ఉన్నటువంటి వైఫల్యాలు నీ యొక్క భవిష్యత్తులో ఉన్నటువంటి నీ యొక్క విజయాన్ని తీర్మానించేలాగా నువ్వు చూసుకోవద్దు. You are going to have a testimony that is going to inspire others. కాబట్టి ఇతరులను మోటివేట్ చేసేటువంటి యొక్క సాక్ష్యాలను చెప్పబోతున్నావు. Are you going to inspire others by 2023? 2023 సంవత్సరం కల్లా నువ్వు ఇతరులను ఇన్స్పైర్ చేసే వ్యక్తిగా ఉండబోతున్నావా? Can you show the man this is how life should be? నువ్వు వాళ్ళని చూపించబోతున్నావా ఈ విధంగా జీవితం ఉండాలని చెప్పేసి? Can you inspire? You know, when I came to the city of Hyderabad, I was all alone. ఎప్పుడైతే నేను హైదరాబాద్కి వచ్చాను, నేను ఒంటరిగా వచ్చాను. I had 7,000 rupees in my pocket. నా యొక్క జేబులో 7,000 రూపాయలు మాత్రమే ఉన్నాయి. But you know what? Right now, whatever you're watching, all came out of the vision that God has already financed for it. ఏమండి, ఇప్పుడు మీరు చూస్తున్నది అంతా కూడా దేవుడు నా పట్ల ఉన్నటువంటి దర్శనానికి ఆల్రెడీ దేవుడు ఇచ్చేసాడు కాబట్టి మీరు చూస్తున్నది. Hallelujah. All I need to do was plan it.
నేను చేయవలసింది అంటే ఏంటంటే ప్రణాళిక పెట్టడము, and start that walk of faith. ఆ యొక్క విశ్వాసంలో నేను నాటడం But ప్రారంభించడం dear మాత్రమే. friends, we are using faith in the wrong way. ఏమండి మనందరం కూడా విశ్వాసాన్ని మనము తప్పుడు మార్గంలో మనం వాడుతూ Don't ఉన్నాము. use faith for your promotion. నీ యొక్క ప్రమోషన్ కొరకు నీకు విశ్వాసాన్ని వాడద్దు. Don't use faith for your food, shelter, clothes. నీ యొక్క తిండికి, నీ యొక్క ఇంటికి, లేదా నీ యొక్క బట్టలకు వీటన్నిటి కూడా వాడద్దు. Use faith to move mountains. నువ్వు పర్వతాల్ని కదిలించడానికి నువ్వు వాడు ఈ విశ్వాసాన్ని. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. You don't use a big hammer in order to take out a small screw. చిన్న స్క్రూని తీయడానికి పెద్ద సుత్తిని వాడద్దు. Faith is that. విశ్వాసం అంటే అదే. You need to use faith to move mountains. నువ్వు ఆ పర్వతాలను కదిలించడానికి విశ్వాసాన్ని వాడాలి. The reason why your faith isn't working. నీ యొక్క విశ్వాసం పని చేయకపోవడానికి కారణం ఏంటంటే Don't use the faith for unnecessary silly stuff. నువ్వు ఆ పనికిరానటువంటి విషయాల కొరకు నీ యొక్క విశ్వాసాన్ని వాడద్దు. God says use faith to move mountains. దేవుడు చెప్తున్నాడు పర్వతాలు కదలాలంటే విశ్వాసాన్ని వాడు. What is your mountain in 2022? 2022 సంవత్సరంలో నీ యొక్క పర్వతం ఏదే ఉన్నది. Hallelujah. హల్లెలూయా. Let us move that mountain. ఆ యొక్క పర్వతాన్ని మనందరం కూడా కలిసి కదిలిద్దాం. You move your mountain. నువ్వు నీ యొక్క పర్వతాన్ని కదిలించు. This message should fire you up for 2022 completely. ఈ యొక్క సందేశము 2022 సంవత్సరానికి కావాల్సినంత ఫైర్ని ఇచ్చేలా మీరు చూసుకోండి. David was not able to contain himself. దావీదు తను తాను ఆపుకోలేకపోయాడు. Psalm 57:5. కీర్తనలు 57:2. 57:2. కీర్తనలు 57:2. I cry out to God most high, to God. మహోన్నతుడైన దేవునికి నా కార్యము సఫలం. I cry out to God most high, to God who fulfills his purpose for me. మహోన్నతుడైన దేవునికి నా కార్యము సఫలము చేయు దేవునికి నేను మొరపెట్టుచున్నాను. I'm going to read that again మళ్ళా చదవబోతున్నాను అది so you can understand. మీకు అర్థమవుతుంది. Listen to this. There's a key in that. గుర్తుంచుకోండి దానిలో ఒక చిట్కా ఉంది. I cry out to God most high, to God who fulfills his purpose for me. మహోన్నతుడైన దేవునికి నా కార్యము సఫలము చేయు దేవునికి నేను మొరపెట్టుచున్నాను. Who's fulfilling your purpose? His purpose? God himself. God himself. God himself. So don't be a tree. కాబట్టి నువ్వు వృక్షంగా ఉండొద్దు. Move. కదులు, Move. కదులు, Move. కదులు, Work it out. కదులు. నువ్వు పని చేయి. Let 2022 be a totally different year from 2021. 2021 సంవత్సరంలా కాకుండా పూర్తిగా వ్యత్యాసమైనటువంటి సంవత్సరంగా 2022 సంవత్సరాన్ని మార్చుకో. Probably in order for 2022 to be different, you might need to lose a few things. ఆ 2022 సంవత్సరం వ్యత్యాసంగా ఉండాలంటే నువ్వు కొన్ని విషయాలు కోల్పోలేమో. Probably it's your friends that you're talking to. బహుశా అది నువ్వు మాట్లాడేటువంటి నీ స్నేహితులు అయి ఉండొచ్చు. Probably it's the company that you're keeping with. బహుశా నువ్వు పనిచేసే కంపెనీ అయి ఉండొచ్చు, లేదా నువ్వు ఉండేటువంటి సహవాసం అయి ఉండొచ్చు. Is your company in alignment with your vision? నీ యొక్క సహవాసము నీ యొక్క ఉద్దేశానికి అనుగుణంగా ఉందా? You can't have a drunkard friend and have a great vision of saving the world. ఏమండి నీ యొక్క ఒక తాగుబోతు ఫ్రెండ్ కలిగి ఉండి ప్రపంచాన్ని లేదా లోకాన్ని రక్షించేటువంటి ఉద్దేశాన్ని కలిగి ఉండలేవు. The Bible clearly states that the beer is for fools. బైబిల్ చెప్తుంది మద్యము వెర్రి వాళ్ళకని చెప్పేసి. In Proverbs you find that. ద్రాక్షరసం వెర్రి వాళ్ళకని చెప్పేసి ఆ సామెతల్లో ఉంటది. No, beer, clearly beer. బియర్ అని ఉంటది సామెతల్లో. It's for fools. అది వెర్రి వాళ్ళకని ఉంటది. It's not so easy to become a leader. నాయకుడు కావడం అంటే అంత ఆషామాషి విషయం కాదు. You need to sacrifice a lot of things. నువ్వు అనేక త్యాగాలను చేయాలి. You need to sacrifice your pleasures. నీ యొక్క సుఖాలను నువ్వు త్యాగాలు చేయాలి. You can't walk into a movie theater. నువ్వు ఏదో చాలా ఆషామాషిగా sit here please. నువ్వు చాలా ఆషామాషిగా ఒక మూవీ థియేటర్లోకి అడుగు పెట్టలేవు. You can't really just do what the other people, common people do. నువ్వు సాధారణమైనటువంటి వ్యక్తులు చేసినటువంటి పనులు చేయలేవు. In order for you to really become the person that you're dreaming of, నువ్వు నిజంగా కలలుకునే వ్యక్తిగా నువ్వు మారాలంటే you probably need to lose a lot of things. బహుశా నువ్వు చాలా విషయాలు నువ్వు కోల్పోలేమో. Probably the first thing is your TV. బహుశా మొట్టమొదటిది ఏంటంటే నువ్వు టీవీని కోల్పోలేమో. The second thing is not watching what other people are posting in social media.
రెండవది ఏంటంటే ఇతరులు సోషల్ మీడియాలో పోస్ట్ చేసి నువ్వు చూడకుండా ఉండాలేమో. They are all taking your time. వాళ్ళు సమయాన్ని తీసుకుంటున్నారు. They all are eating away your time. వాళ్ళందరూ కూడా నీ యొక్క సమయాన్ని తింటున్నారు. My dear brothers and sisters, సహోదరి సహోదరుడా, let 2022 2022 సంవత్సరము be a year of fruitfulness. ఫలభరితమైనటువంటి సంవత్సరంగా ఉండును గాక. Let 2022 2022 సంవత్సరము be an year of crazy speed. నుండి నువ్వు ఊహించినటువంటి ఆ వేగంతో ఉండేటువంటి సంవత్సరంగా ఉండే సంవత్సరంగా ఉండును గాక. Amen. ఆమెన్, Amen. ఆమెన్. Don't go after khana, khaman or makan or kapda. Roti makan or kapda. అంటే తిండి, ఆ గృహము, అదేవిధంగా మరి నువ్వు వేసుకునే బట్టలు, దాని గురించి నువ్వు ఎప్పుడు ఆలోచించొద్దు. They all will follow. అవన్నీ నేను వెంబడిస్తాయి. They all will follow. That's exactly what the Bible says in Matthew. బైబిల్ గ్రంథం మత్తయి రాసిన వార్తలు అవే చెప్తుంది. Hey, don't care about those things. అవన్నీ పట్టించుకోవద్దు. Go after the vision that God has put before you. దేవుడు నీ ముందు నుంచి ఉండేటువంటి ఆ యొక్క దర్శనాన్ని నువ్వు వెంబడించు. Are you going to run in 2022? నువ్వు 2022 సంవత్సరంలో పరిగెట్టబోతున్నావా? Corona comes, no problem. We are going to run still. కరోనా వచ్చినా పర్వాలేదు, పరిగెడుతూనే ఉంటాం. I'm telling you, take my example. నా ఉదాహరణ తీసుకోండి. The reason why I gave you my example నేను నాకు ఉదాహరణ ఎందుకు ఇచ్చానంటే is because I have already proved it. ఎందుకంటే నేను దాన్ని ప్రూవ్ చేశాను కాబట్టి. Built 2 villas, 2 భవంతులు కట్టాను, bought 1 flat, ఒక ఫ్లాట్ కొనుక్కున్నాను, started 1 school. ఒక స్కూల్ ప్రారంభించాను. Come on, clap your hands. చప్పట్లు కొట్టండి. Hallelujah. హల్లెలూయా. And I really, when I look back and think, నేను వెనక్కి తిరిగి చూసినప్పుడు I will be like, did I really do this? నేను అనుకుంటాను, నిజంగా నేను చేశానా? When you are after your vision, ఎప్పుడైతే నువ్వు నీ యొక్క దర్శనం వెంబడి ఉంటావో, you will get immense strength which you cannot believe that was existing already inside you. నువ్వు ఆల్రెడీ నీలో ఉంది అని చెప్పేసి నువ్వు ఊహించలేనటువంటి అత్యంతమైనటువంటి శక్తి నువ్వు పొందుకుంటావు. Amen. ఆమేన్. You're going to get strength when it is required. నీకు ఎప్పుడైతే శక్తి కావాలో నువ్వు శక్తిని పొందుకుంటావు. My dear brothers, remember, your life is already paid for. సోదరులారా, మీ యొక్క జీవితానికి వెల చెల్లించగలిగింది ఆల్రెడీ. It's already financed. వాళ్ళు ఆల్రెడీ దానికి కావాల్సిన ఆర్థికత ఇవ్వబడింది. Resources are already plenty. దానికి కావాల్సిన వనరులు సంపూర్ణంగా ఇవ్వబడ్డాయి. It is up to you to use them or not. నువ్వు దాన్ని వాడాలా లేదా నీ మీద మాత్రం ఆధారపడింది. It is up to you to identify your resource. నువ్వు ఆ యొక్క వనరుల్ని గుర్తించాలా లేదా నీ మీద ఆధారపడింది. It is up to you to identify it and take it over. నువ్వు దాన్ని గుర్తించి దాన్ని పొందుకోవడము నీ మీద ఆధారపడింది. Hallelujah. హల్లెలూయా. People are going to come from different places. అనేక ప్రాంతాల నుంచి ప్రజలు రాబోతున్నారు. People are going to be aligned into your thought. వాళ్ళు నీ యొక్క ఆలోచన విధానంలో వారికి అనుగుణంగా ఉండబోతున్నారు. People are going to be aligned into your vision. నీ యొక్క దర్శనానికి అనుగుణంగా వారు మారబోతున్నారు. All you need to do is take that forward step. నీ యొక్క చేయవలసిందంతా కూడా ఆ యొక్క ముందడుగు వేయడమే. Take that forward step. ఆ యొక్క ముందడుగు తీసుకో. Take that forward ఆ step. యొక్క ముందడుగు వేయి. Turn to your neighbor and say, don't stop. పక్కన తిరిగి చెప్పండి, నువ్వు ఆగొద్దు. Don't stop. ఆగొద్దు. Don't stop. Don't stop. Don't stop. ఆగొద్దు, ఆగొద్దు, ఆగొద్దు. Go ahead. ముందుకు వెళ్ళు. Don't stop. డోంట్ స్టాప్. Don't stop. Don't stop. Don't stop. ఆగొద్దు, ఆగొద్దు, ఆగొద్దు. Go ahead. Don't stop. ముందుకు వెళ్ళు. Don't stop. 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 డోంట్ స్టాప్. Don't stop. Don't stop. Don't stop. గో అహెడ్. Don't stop. Don't stop. గో అహెడ్. Don't stop. Don't stop. Don't stop. గో అహెడ్. Hallelujah. హల్లెలూయా. You got to sing this every day. ఈ పాట మీరు రోజు పాడాలి. You're going to have some crazy days in 2022. 2022 సంవత్సరంలో మనం ఊహించినటువంటి దినాలు మనం చూడబోతున్నాం. You're going to have torturous days in 2022. Torturous days. మీరు భరించినటువంటి దినాలు రాబోతున్నాయి. Hallelujah. హల్లెలూయా. When you overcome those torture, ఎప్పుడైతే ఆ టార్చర్ నంతా నువ్వు జయిస్తావో, when you overcome that torture, ఎప్పుడైతే నువ్వు టార్చర్ నువ్వు జయిస్తావో, then you will realize the strength that you have. అప్పుడు నీలో ఉన్నటువంటి శక్తిని నువ్వు కనుగొంటావు. హల్లెలూయా. అధిగమించు. 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 టార్చర్ ని అధిగమించు. టార్చర్ ని అధిగమించు. ఆమేన్. ఆమేన్. When you'll be amazed at the strength that God has given you. దేవుడు నీకు ఇచ్చినటువంటి శక్తిని తెలుసుకున్నట్లయితే నువ్వు ఆశ్చర్యపోతావు. Hallelujah. హల్లెలూయా. Where did this strength come from?
ఈ యొక్క శక్తి అంతా నాకు ఎలా వచ్చిందిరా బాబు? I challenge you. నేను నీకు సవాల్ వేస్తున్నాను. 2022 2022 సంవత్సరము should be the year of great challenges. మీకు గొప్ప సవాళ్ళు ఎదుర్కొనేటువంటి ఆ యొక్క సంవత్సరంగా ఉండును గాక. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. Everybody say 2022 should be a blessed year. But brother, how can be blessed? It can be blessed only when you can overcome the torture. చాలా మంది అంటారు 2022 సంవత్సరంలో చాలా ఆశీర్వదించబడే సంవత్సరంగా ఉండను కాక అని చెప్పేసి. ఆ ఆశీర్వాదం ఎలా వస్తుంది? గొప్ప సవాళ్ళు నువ్వు ఎదుర్కొన్నప్పుడే వస్తుంది. So when the tormentor comes to you, కాబట్టి ఎప్పుడైతే ఆ యొక్క టార్చర్ పెట్టేవాడు నీ దగ్గరకు వచ్చినప్పుడు overcome the tormentor. వాడిని నువ్వు అధిగమించు. What did Jesus do? యేసుక్రీస్తు ఏం చేశాడండి? On that mountain, ఆ యొక్క పర్వతం మీద when the devil came to ఎప్పుడైతే ఆ అపవాది యేసుక్రీస్తు దగ్గరకు వచ్చాడో he tormented Jesus. ఆయన శోధించాడు. After 40 days of fasting, 40 రోజుల యొక్క ఉపవాసం తర్వాత on the 40th day, ఆ 40వ రోజున he was being tormented. ఆయన శోధింపబడ్డాడు. Jesus didn't give it up. యేసుక్రీస్తు విడిచిపెట్టలేదు. He overcame the torture. ఆయన ఆ యొక్క టార్చర్ని అధిగమించాడు. That is why Jesus became the Christ. అందుకే యేసు క్రీస్తుగా మారాడు. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. My dear brother, నా ప్రియ సహోదరుడా, today what you are ఈ రోజు నువ్వేమై ఉన్నావు? should be unleashed. నువ్వు దాన్ని విడుదలపరచాలి. Unleashed. విడుదలపరచాలి. Unleash your spirit. నీ యొక్క ఆత్మని నువ్వు విడుదలపరచు. Amen. ఆమేన్. Don't hold it over. నువ్వు దాన్ని పట్టుకోవద్దు. Don't hold it over. నువ్వు పట్టుకోవద్దు. Can you come in 2023 and give a testimony right here saying, Pastor, 2022 has been super fantastic for me. అండి, మీరు 2023 సంవత్సరంలో ఇక్కడికి వచ్చినప్పుడు నాకు సాక్ష్యం ఇవ్వగలరా? పాస్టర్ గారు 2022 సంవత్సరము చాలా అద్భుతంగా ఉందండి అని చెప్పేసి. Don't tell me the testimonies where you say, I was infected with COVID and I got healed. No. అండి, కోవిడ్ వచ్చిందండి పాస్టర్ గారు, నేను స్వస్థపరచబడ్డానండి. ఇలాంటి సాక్ష్యాలు నాకు అవసరం I లేదు. don't want to hear those testimonies. అలాంటి సాక్ష్యాలు నేను Not వినదలుచుకోలేదు. only you, everybody got healed from COVID. మీరు మాత్రమే కాదు, ప్రతి ఒక్కరికి కోవిడ్ వచ్చింది, తగ్గిపోయింది కూడా. Few people died, of course. కొంతమంది చనిపోయారు. They wanted to die. వాళ్ళు So they met their goals. వాళ్ళు వాళ్ళ యొక్క గమ్యాలు చేరుకున్నారు. But I want you to meet your goal. కానీ మీరు మీ యొక్క గమనాన్ని చేరుకోవాలని అనుకుంటున్నాను. Tell me a testimony. నాకు ఒక సాక్ష్యం చెప్పండి. In 2023. 2023 సంవత్సరం. Tell me a testimony. ఒక సాక్ష్యం చెప్పండి. What you did in 2022. 2022 సంవత్సరాల్లో నువ్వేం చేసావని చెప్పేసి దాని గురించి. My dear brother, I'm not talking about 2022. 2022 సంవత్సరం గురించి కాదు. It is already here. అది ఆల్రెడీ ఇక్కడ ఉంది. You are about to enter 2022 in another 5 minutes. ఇంకొక 5 నిమిషాల్లో 2022 సంవత్సరంలోకి నువ్వు అడుగు పెట్టబోతున్నావు. The funniest thing is everybody wishes each other happy new year, happy new year, happy new year. You will get messages from people whom you don't even know saying happy new year brother, happy new year pastor, happy new year sister. విచిత్రమైన విషయం ఏంటంటే 5 నిమిషాల తర్వాత అందరి దగ్గర నుంచి మెసేజ్లు వస్తాయి. మీకు ఎవరైతే మీకు తెలియని వ్యక్తులు కూడా మీకు హ్యాపీ న్యూ ఇయర్ బ్రదర్ అని చెప్పేసి మెసేజ్ వస్తుంటుంది మీకు. I get a lot of messages from these clubs also saying happy new year. ఇక క్లబ్స్ నుంచి కూడా నాకు చాలా మెసేజ్లు వస్తుంటాయి హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పేసి. Come and celebrate your new year with us, we give you 50% off. మీరు హ్యాపీ న్యూ ఇయర్ మా దగ్గర వచ్చి సెలబ్రేట్ చేసుకోండి, 50% ఆఫ్ ఇస్తాం మీకు అని చెప్పి. Then that happy new year won't be for me but it will be for him. అప్పుడు ఆ హ్యాపీ న్యూ ఇయర్ నాకు కాదు, ఆ క్లబ్ ఆయనకి. My happy new year will be for me. నా యొక్క హ్యాపీ న్యూ ఇయర్ నాకు హ్యాపీ న్యూ ఇయర్ ఎప్పుడు ఉంటుందంటే when I achieve my goals. నేను ఎప్పుడైతే నాకు గమ్యాన్ని నేను చేరుకుంటానో. Hallelujah. So don't be trapped in that happy new year. కాబట్టి ఆ యొక్క చిక్కులో నువ్వు ఉండిపోవద్దు. Are you getting it? అర్థమవుతుందా అండి? This is not a church, huh? My dear brother and sister. నా ప్రియ సహోదరి సహోదరుడా, That guy over there, right over there, that small guy, Samuel. ఆ యొక్క చిన్నపిల్లడు శామ్యుయల్. He came out in 2020. ఆయన 2020 సంవత్సరంలో పుట్టాడు. In the COVID time. కోవిడ్ టైంలో. I was amazed. నాకు చాలా ఆశ్చర్యమైంది. If Sam can be born in 2020. అండి, శామ్ కనుక 2020 సంవత్సరం జన్మించగలిగినట్లయితే during COVID time. కోవిడ్ సమయంలో your vision can also be born in 2022. మీ యొక్క దర్శనం కూడా 2022 సంవత్సరంలో జన్మించగలదు. ఆమేన్. Turn to your neighbor and say, I am unstoppable. I am unstoppable. Hallelujah. Hallelujah. Nothing can stop you. నిన్ను ఏది ఆపలేదు.
Nothing can stop you. ఏది ఆపలేదు నేను. Minimize foolishness and maximize wisdom. ఆ యొక్క వెర్రితనాన్ని తగ్గించి జ్ఞానమును పెంపొందించు. Hallelujah. హల్లెలూయా. What should you do? Minimize foolishness. So minimize 2021. 2021 సంవత్సరాన్ని తగ్గించండి. Maximize 2022. 2022 సంవత్సరాన్ని పెంపొందించండి. Hallelujah. హల్లెలూయా. Minimize 2021. 2021 తగ్గించండి. Stop talking about 2021. 2021 గురించి మాట్లాడటము ఆపేయండి. You know, this was the only time I spoke about what I did in 2021 just to inspire you. Otherwise, I have never spoken about what I did. అండి నేను ఈ సంవత్సరంలో ఏం చేశానని చెప్పి మాట్లాడే మొట్టమొదటి సమయం ఇదే. ఎందుకంటే మిమ్మల్ని ఇన్స్పైర్ చేయాలనుకున్నాను కాబట్టి. Have you ever seen me speaking to you about what I did earlier? Never. ఎప్పుడైనా ముందు దీని గురించి మాట్లాడడం విన్నారా అండి నా నుంచి? Because that is already over. ఎందుకంటే అది గతించిపోయింది. Now I'm excited about 2022. కాబట్టి కానీ ఇప్పుడు నేను వచ్చే సంవత్సరం గురించి చాలా ఉత్సాహంతో Are ఉన్నాను. you excited about 2022? మీరు కూడా ఉత్సాహం కలిగి ఉన్నారా? Hallelujah. హల్లెలూయా. Are you excited about what God is going to do to you in 2022? 2022 సంవత్సరంలో దేవుడు నన్ను ఏ విధంగా చేయబోతున్నాడు అన్న విషయం గురించి మీరు ఉత్సాహంతో ఉన్నారా? You need to drop some friends. మీరు కొంతమంది స్నేహితుల్ని వదిలేయాలి. You need to stop doing some things. మీరు కొన్ని పనులు చేయడం మానేయాలి. The past is dead except for the life that you give it. గతము మరణించింది. నువ్వు ఇచ్చే జీవానికి తప్పితే నువ్వు దాన్ని జ్ఞాపకం చేసుకుంటేనే దానికి జీవం పోస్తున్నావు. లేకపోతే గతం మరణించింది. ఇట్స్ ఆల్రెడీ డెడ్. 2021 is dead. It's dead. My dear brother, నా ప్రియ సహోదరుడా, 2022 is now. 2022 సంవత్సరము ఇప్పుడే ఆ సమయం. Where is it? ఇప్పుడే. Now. Where is your future? నీకు భవిష్యత్తు ఎక్కడ ఉంది? Now. ఇప్పుడే. Which is the best present that you have? నీకున్నటువంటి శ్రేష్టమైన బహుమతి ఏంటి? Now. ఇప్పుడే. Use that. దాన్ని నువ్వు వాడుకో. Use that. దాన్ని నువ్వు వాడు. No, the worst way to drive is to look in the rear view mirror and drive. The worst way to drive is to look into the rear view mirror and drive. ఏమండి డ్రైవ్ చేయడంలో ఆ యొక్క చెత్త పద్ధతి ఏంటంటే నువ్వు ఒక మిర్రర్లో చూసి వెనక మిర్రర్లో చూసి డ్రైవ్ చేయడం. Will anybody drive looking at the rear view mirror? ఎవరైనా అద్దం చూసి నడుపుతారా అండి? So why are you looking at your past? కాబట్టి ఎందుకు నువ్వు నీ యొక్క గతం గురించి నువ్వు ఆలోచిస్తున్నావు? 2022 gives you a hope for a fresh start. ఒక నూతనమైనటువంటి ఆ యొక్క ప్రారంభానికి 2022 సంవత్సరము నీకు ఒక నిరీక్షణ ఇస్తుంది. Let's all stand to our feet. మనందరం కూడా లేచి నిల్చుందాం. As we are entering 2022, ఈ యొక్క 2022 సంవత్సరం మనం అడుగు పెడుతూ ఉండగా I'm going to start giving communion right now. నీకు ప్రభు పనులు నేను ఇవ్వబోతుండగా I want you to remember. మీరు ఒక విషయం జ్ఞాపకం చేసుకోండి అనుకుంటున్నాను. 2021 is over, my dear friends. 2021 సంవత్సరం అయిపోయింది నా ప్రియ స్నేహితులారా. Whatever failures you had in 2021 is over. నువ్వు ఎదుర్కొన్న వైఫల్యాలన్నీ కూడా అయిపోయాయి. Whatever difficulties you had in 2021 is over. నువ్వు ఎదుర్కొన్న కష్టాలన్నీ కూడా అయిపోయాయి. It is for you to overcome it. అది నీ మీద ఆధారపడి ఉంటుంది దాన్ని అధిగమించడానికి. It is for you to overcome 2022. 2022 సంవత్సరాన్ని అధిగమించడము అది నీ మీద ఆధారపడి ఉంటుంది. So 2022 కాబట్టి 2022 సంవత్సరం is a fresh start. అది నూతన ప్రారంభము. God will work out his own purpose for you. దేవుడు తన యొక్క సొంత ఉద్దేశాన్ని ఇవ్వబోతున్నాడు. God will send from the heaven to save you. దేవుడు నిన్ను రక్షించడానికి పరలోకం నుంచి పంపించబోతున్నాడు దూతల్ని. Hallelujah. హల్లెలూయా. God will send his love and his faithfulness upon you. దేవుడు తన యొక్క ప్రేమని విశ్వసనీయతని నీకు ఇవ్వబోతున్నాడు. My dear friends, do you believe that? నా ప్రియ స్నేహితులారా ఈ మాట నమ్ముతున్నారా? Turn to your neighbor and say, my 2022 is exciting. నా పక్కన ఉన్న వారికి తిరిగి చెప్పండి, నా యొక్క 2022 సంవత్సరము చాలా ఉత్సాహంతో నిండి ఉంటది. ఆమేన్. Amen. ఆమేన్. Amen. ఆమేన్. I believe it. నేను దాన్ని నమ్ముతున్నాను. So I will see it. కాబట్టి నేను దాన్ని చూడబోతున్నాను. I believe it. నేను నమ్ముతున్నాను. So I will see it. కాబట్టి నేను చూడబోతున్నాను. I believe it. నేను నమ్ముతున్నాను. And I am going to overcome my fears. నేను నా యొక్క భయాలను అధిగమించబోతున్నాను. I am going to live a confident future. నేను ఒక నమ్మకమైనటువంటి భవిష్యత్తులో నేను ఉండబోతున్నాను. ధైర్యమైనటువంటి భవిష్యత్తు. Hallelujah. హల్లెలూయా.
I'm going to live a confident future. ఒక ధైర్యమైనటువంటి భవిష్యత్తు నేను ఉండబోతున్నాను. Face the future with confidence. ఆ యొక్క భవిష్యత్తుని చాలా ధైర్యంతో నువ్వు ఎదుర్కో. Without fear. భయం లేకుండా. Without fear. భయం లేకుండా. Without fear. భయం లేకుండా. Some of you are still with that spirit of fear. కొంతమంది ఆ యొక్క భయముతో ఉండేటువంటి ఆత్మను కలిగి ఉన్నారు. ఇంకా I know a few of you are still feeling lonely. ఇంకా కొంతమందికి ఆ యొక్క ఒంటరితనం ఉంది వాళ్ళలో. You still have that fear of loneliness. ఆ యొక్క ఒంటరితనము అనే యొక్క ఆత్మ ఇంకా ఉంది నీలో. I'm telling you, my dear, that is not your fear, that is your confidence. నేను చెప్తున్నాను, అది మీ యొక్క భయము కాదు, అది మీ యొక్క నమ్మకము. A seed is enough by itself. ఆ యొక్క విత్తనానికి ఆ యొక్క విత్తనం మాత్రమే చాలు. Let's all pray. ప్రార్థన చేసుకుందాం. Almighty Father, పరలోకమందున తండ్రి, as we are entering 2022 ఈ యొక్క 2022 సంవత్సరము మేము అడుగు పెడుతూ ఉండగా with confidence, దేవా ధైర్యముతో, full of faith, దేవా విశ్వాసముతో, excited, దేవా ఉద్రేకముతో, let our 2022 దేవా ఈ యొక్క 2022 సంవత్సరము be an year of unleashing our visions. దేవా మా యొక్క భవిష్యత్తులను లేదా మా యొక్క దర్శనాలను మేము విడుదల పరిచే వారికి మనం తయారు చేయండి. Let 2022 దేవా ఈ యొక్క 2022 సంవత్సరము be an year of understanding. దేవా గొప్ప అర్థం చేసుకునేటువంటి సంవత్సరంగా మమ్మల్ని మార్చండి. Let 2022 దేవా ఈ యొక్క 2022 సంవత్సరము be a year of maximizing wisdom. దేవా ఆ యొక్క జ్ఞానాన్ని పెంపొందించుకునేటువంటి సంవత్సరంగా మార్చండి. Let 2022 be an year of minimizing foolishness. దేవా ఈ యొక్క సంవత్సరము వెర్రితనాన్ని తగ్గించేటువంటి సంవత్సరంగా మార్చండి. My Father, పరలోకమందున తండ్రి, thank you for giving us 2022. దేవా ఈ యొక్క కొత్త సంవత్సరాన్ని మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు. Thank you for making us remember what you did on the cross of Calvary. దేవా యొక్క కల్వరి శిలువలో నీ చేసినటువంటి కార్యాన్ని గుర్తుంచుకోవడానికి అవకాశం And redeeming మీకు us వందనాలు. with your power. దేవా నీ యొక్క శక్తితో మమ్మల్ని విమోచించినందుకు మీకు వందనాలు. Redeeming us with your grace. దేవా నీ యొక్క కృపతో మమ్మల్ని విమోచించినందుకు. Thank you for unleashing us into 2022. దేవా 2022 సంవత్సరాలకు మనం విడుదల చేసినందుకు మీకు వందనాలు. And thank you for unleashing your fruitfulness into 2022. దేవా నీ యొక్క ఫలభరితాన్ని మాలోకి విడుదల చేసినందుకు మీకు వందనాలు. Thank you for giving us your finances. దేవా నీ యొక్క ఆర్థికతను మాకు ఇచ్చినందుకు మీకు Thank వందనాలు. you for giving us your resources. దేవా నీ యొక్క వనరులను ఇచ్చినందుకు మీకు వందనాలు. So we can achieve the vision and the purpose that you have given to us. తద్వారా నీవు మాకు ఇచ్చినటువంటి గమ్యాన్ని ఉద్దేశాన్ని మేము పొందుకుందాం గాక. Mighty Father, పరలోకమందున మా తండ్రి, as we are entering 2022, ఈ యొక్క కొత్త సంవత్సరంలోకి మేము అడుగు పెడుతూ ఉండగా remember the act of Jesus Christ. దేవా యేసుక్రీస్తు చేసిన కార్యం మేము జ్ఞాపకం We చేసుకుంటున్నాము. are going to believe the word of Christ and nothing else. మేము కేవలం క్రీస్తు యొక్క మాటను మాత్రమే నమ్ముతున్నాం, ఇంకేది కాదు. On that belief, ఆ యొక్క నమ్మకం, ఆ యొక్క విశ్వాసం మీద we take this bread, oh Father, ఈ యొక్క రొట్టెను మేము తీసుకుంటున్నాం తండ్రి. which represents you, ఏదైతే నిన్ను సూచిస్తుందో, which represents wisdom, ఏదైతే జ్ఞానాన్ని సూచిస్తుందో, which represents the redemption. ఏదైతే విమోచనను సూచిస్తుందో, We thank you, Father. నీకు వందనాలు తండ్రి. Let's all partake in the bread, ఈ యొక్క రొట్టెలో పాల్గొందాం. the element of Christ. Almighty Father, పరలోకమందున మా తండ్రి, we again thank you మరి ఒకసారి మీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. for covering us with grace. దేవా ఈ కృపతో మమ్మల్ని కప్పినందుకు. Lord, as we are entering 2022, దేవా ఇక 2022 సంవత్సరంలో మేము అడుగు పెడుతూ ఉండగా, and as we partake దేవా దీనిలో మేము పాల్గొంటూ ఉండగా, in the communion that Christ has given to his దేవా disciples, క్రీస్తు తన శిష్యుడికి ఇచ్చినటువంటి ఆ యొక్క నిబంధనలు మేము పాల్గొంటూ ఉండగా, he said, this is my blood దేవా ఆయన చెప్పాడు, ఇది నా యొక్క రక్తము that is shed for you. నీ కొరకు చిందింపబడినటువంటిది. We thank you for covering us with grace. దేవా కృపతో మమ్మల్ని అందరికి ప్రోక్షించినందుకు మీకు వందనాలు. We love you. దేవా మేము ప్రేమిస్తున్నాం తండ్రి. Let's all partake in the blood communion. ఈ యొక్క రక్తంలో పాల్గొందాం అందరం కూడా. Almighty Father, పరలోకమందున మా తండ్రి, we thank you for this time. ఈ సమయాన్ని బట్టి మీకు వందనాలు. We thank you for this word. ఈ యొక్క వాక్యాన్ని బట్టి మీకు వందనాలు We తండ్రి. thank you for firing us up. దేవా మమ్మల్ని తండ్రి ఈ యొక్క అగ్నితో రగిలింప చేసినందుకు మీకు వందనాలు తండ్రి. Mighty Father, as we enter 2022 with confidence దేవా మేము ధైర్యంతో ఒక కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టబోతుండగా that తండ్రి, you have already passed 2022 and you have presented it to us. దేవా నీ యొక్క సంవత్సరాన్ని ఆల్రెడీ దాటేసి ఇది మాకు బహుమతిగా ఇచ్చినందుకు Mighty Father, we are excited
దేవా మేము ఎంతో ఉద్రేకంతో కలిగి ఉన్నాం ప్రభువా, to know what we can do in 2022. దేవా ఈ కొత్త సంవత్సరంలో మేము ఏమి చేయబోతున్నాం అని చెప్పి మేము ఉత్సాహంతో ఉన్నాం ప్రభువా. Almighty Father, thank you for giving us a fresh start. దేవా ఈ కొత్త ఆలోచన మాకు ఇచ్చింది మీకు వందనాలు. Thank you for giving us a fresh hope. దేవా ఈ కొత్త నిరీక్షణ మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు. Thank you for burying us in our past. దేవా మా యొక్క గతాన్ని పూడ్చిపెట్టింది మీకు వందనాలు. Almighty Father, that past is buried. దేవా ఆ యొక్క గతము సమాధి చేయబడింది నాయన. It is no longer living anymore. దేవా గతము ఎంత మాత్రము లేదు ప్రభువా ఇప్పుడు. Almighty Father, పరలోకంలో మా తండ్రి, as we are entering 2022, మేము ఈ యొక్క 2022 సంవత్సరం అడుగు పెట్టబోతుండగా we give you thanks. దేవా మీకు వందనాలు We చెల్లిస్తున్నాము. give you all the glory. దేవా నీకే సమస్త మహిమ We give చెల్లిస్తున్నాము. you all the honor. దేవా మీకే సమస్త ఘనత And we are చెల్లిస్తున్నాము. super grateful for you. దేవా మేము ఎంతో కృతజ్ఞులమై ఉన్నాం We ప్రభువా. are super grateful towards you ఎంతో కృతజ్ఞత కలిగి ఉన్నాం నీ పట్ల. for giving us this privilege of time. ఈ యొక్క ఘనత, సమయం అనే ఘనత మాకు ఇచ్చింది మీకు వందనాలు. Almighty Father, so we can enjoy this time, తద్వారా ఈ యొక్క సమయంలో మేము ఆనందించుతున్నాం కాబట్టి, so that we can do great things in this year. తద్వారా ఈ యొక్క సంవత్సరంలో మేము గొప్ప కార్యాలు చేయడానికి, As we are impacting 2022, దేవా ఈ యొక్క 2022 సంవత్సరం మేము ప్రభావితం చేయబోతుండగా, you be with us. దేవా మీరు మాతో ఉండండి, You empower us. మీరు మాకు శక్తినివ్వండి, And let your guidance be available with us always. మీ యొక్క నడిపింపు ఎల్లప్పుడూ మాతో ఉండును గాక. Let us heed towards your word. దేవా నీ యొక్క వాక్యం మీద మాత్రమే మేము ఆధారపడాలి తండ్రి. In Jesus' name we ask and pray. యేసుక్రీస్తు నామమున అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. Amen. ఆమేన్. Amen. ఆమేన్. Amen. ఆమేన్. We wish you a happy new year. Hallelujah. Happy new year, everybody. How should 2022 be? Exciting, exciting, exciting. Hallelujah. ఈ ఆరాధన మీకు ఆశీర్వాదకరంగా ఉందని నేను నమ్ముతున్నాను. ఇలాంటి మరెన్నో వీడియోస్, వాక్యాలు, పాటలు వినడానికి ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి సో దట్ మీకు నోటిఫికేషన్స్ వస్తుంటాయి. యూ కెన్ ఆల్వేస్ ఫాలో us on Facebook and Instagram. Our Facebook and Instagram handles NLI 777 and Ernest Mohanty. Thank you.